తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అసలు జంతన్ సర్కార్ మాజీ ప్రెసిడెంట్ ఆవిడే ఈ వారం మన గెస్ట్. పేరు సోని అలియాస్ గంగా. సోని అలియాస్ గంగా ఎందుకు పార్టీ వైపు వెళ్ళారు? పార్టీ వైపు వెళ్ళటానికంటే ఇక్కడ పార్టీ నాకు ఫస్ట్ మీటింగ్ చేయటం, పాటలు పాడటం ఇవన్నీ చేసేసరికి ఇక మేము 2001 వచ్చేసరికి నేను ఓ 50 గ్రామాలు ఉంటాయి, ఆ 50 గ్రామాలకి నేను అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. దాని నిర్మాణం ఏముంటుందమ్మా, అందులో శాఖలు ఏంటి? కానీ ఈ సర్కార్ అంటే ఏందో అసలు తెలియదు నాకు. అది ఎట్లుంటుంది తెలియదు, ఎట్లా మీటింగ్ చేసుడు తెలియదు, ఏం తెలియదు. 6 శాఖలు, ఒకటి రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, వైద్యం, న్యాయశాఖ అంటాం. మన ఊర్లో ఏమైనా గొడవలు అయితే అడవి రక్షణ కోసం, ఈ విద్యా సంస్కృతి, ఈ 6 శాఖల ఫస్ట్ మా అప్పుడు ఫస్ట్ నుండి బడ్జెట్ ఏమి లేదు. అప్పటికి బడ్జెట్ ఎట్లా నడపాలనేది కూడా తెలియదు. 6 శాఖలు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు? మేము 6 శాఖలలో ప్రాధాన్యత ఇచ్చేది కృషి. స్టార్టింగ్ అప్పుడు 5 లక్షలు ప్రారంభం. సలాజుడు వచ్చి కానీ దండకారణలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే కనీసం బుల్లెట్ సౌండ్ లేకుండా మాత్రం ఎప్పుడు ప్రసన్న జరగలేదు. ఎందుకు? అంటే అది పార్టీ తీసుకున్నది నిర్ణయం గనక అది మేమే చేసామని కాదు. పార్టీ మావోయిస్ట్ పార్టీ పూర్తిగా సాయుధ పోరాటం అంటుంది. మరి ఇద్దరి మధ్యన కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఎప్పుడైనా తప్పు అని వాళ్ళని కానీ లేదా రైట్ అని మీరండం కానీ జరిగిందేమన్నా వాదోపాదలు? వాదాలు అంటే దీంట్లో మేము కింద పనిచేసేటోళ్ళము, అంటే ఏం పెద్ద వాదన మేము చేయలేదు. తుపాకుతోటి రోజు దాడే చేద్దామని ఏం లేదు, ఎక్కడ రాసలేదు కానీ జరిగేవి కదా. కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు ఎలాంటి ప్రతి దాడి చేసినప్పుడు ఎక్కదాడులు జరిగినాయా, లేకుంటే పోలీస్ క్యాంపులలో పోయి దాడి చేసినాయి ఎన్ని అయ్యి? వాళ్ళు మనుషులే, మనం మనుషులేం కదా. మన మధ్యన రక్తపాతాలు ఎందుకు? రక్తపాతాలు చేసిండు మావోయిస్టులే కాదు, ఫస్ట్ సృష్టించింది ప్రభుత్వమే. యుద్ధం అనేది పక్క దేశాలతో వస్తుంది తప్ప మనలో మనకు రాదు కదా. యుద్ధం అనేది రాదు. మేము కావాలని చేసింది లేదు. ఇక్కడికి నేను 2012లో 8 తారీఖున 26వ తారీఖు నాడు మేము మళ్ళీ దక్షిణకి వచ్చేటప్పుడు మా మీద దాడి జరిగింది. అప్పుడు నేను మీరు చెప్పిన పేరులో 2-3 తప్ప మిగతా అందరూ ఆయన అమరులయ్యారు. ఆ వార్త విన్నప్పుడు అనిపించింది? తట్టుకోలేను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్ట్ పార్టీ దండకారణలు ఏం చేస్తామని చెప్తే ముందుగా చెప్పేది జంతన్ సర్కార్. జంతన్ సర్కార్ ఏర్పాటు చేయడం కాకుండా అక్కడ ఆదివాసుల్లో అభివృద్ధి కోసం చాలా కృషి చేశాం, దానికోసం కోట్లాది రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టామంటూ వాళ్ళు చెప్తుంటారు. అసలు జంతన్ సర్కార్ ఎందుకు వచ్చింది, జంతన్ సర్కార్కి బడ్జెట్ ఎంత రూపకల్పన చేశారు, జంతన్ సర్కార్ చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆ విషయాలను తెలుసుకోవాలంటే అసలు జంతన్ సర్కార్ మాజీ ప్రెసిడెంట్ ఆవిడే ఈ వారం మన గెస్ట్. పేరు సోను అలియాస్ గంగా. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా చెందిన గంగా గారు దండకారణలో చాలా కాలం పాటు పనిచేశారు. ఇటీవల సరెండర్లో ఆవిడ కూడా వచ్చారు. అసలు ఛత్తీస్గఢ్లో దండకార్యాలు ముఖ్యంగా జంతన్ సర్కార్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, దానివల్ల ఆదివాసీలకి ఎలాంటి డెవలప్మెంట్ వచ్చాయి, ముఖ్యంగా మహిళలు నిర్వహించే బ్యాంకులు ఎలాగుంటే, మహిళలు నిర్వహించిన శాఖలు ఏ విధంగా ఉన్న విషయాన్ని గంగా అలియాస్ సోని నడి తెలుసుకున్నాం. అమ్మ నమస్తే. నమస్తే. సోని అలియాస్ గంగా దండకార్యంలో జంతన్ సర్కార్ మాజీ ప్రెసిడెంట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గారికి ఇష్టమైన వ్యక్తి మీరు. అసలు జంతన్ సర్కార్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది,
పెట్టిన తర్వాత అందులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే కేవలం వ్యవసాయమైనా, స్కూల్ నడపడమైనా, ఇంకేమైనా చేసేవారా? అసలు మీకు పార్టీలకు వెళ్ళిన తర్వాత జనతన్ సర్కార్ ప్రెసిడెంట్గా అవ్వాలని ఎవరు తీర్మానం చేశారు? ఆ కార్యక్రమం గురించి చెప్పే ముందు సోని అలియాస్ గంగా ఎందుకు పార్టీ వైపు వెళ్ళారు? పార్టీ వైపు వెళ్ళటానికంటే ఇక్కడ పార్టీ నాకు ఫస్ట్ నేను చిన్నప్పటి నుండే పరిచయం. అంటే ఊళ్ళోకి వచ్చి మీటింగ్ చేసుడు. ఏ ఊరమ్మా? మాది ధర్మపెంట, సుక్మా. సుక్మా డిస్టిక్, ధర్మపెంట మా ఊరు. అక్కడ మీటింగ్ చేయటం, పాటలు పాడటం ఇవన్నీ చేసేసరికి ఇక మేము ఆ దళం వచ్చినప్పుడు మేము పోవటం, అక్కడ పోయి మాట్లాడటం ఇవన్నీ చేసే క్రమంలోనే ఫస్ట్నే జనతన్ సర్కార్లో కాదు, నేను ఫస్ట్ మహిళా సంఘంలోనే సభ్యురాలుగా చేరుకున్నా. అది అంటే పాటలుకి విని వెళ్ళక ముందు ఇంటికానే ఓ మహిళా సంఘంలో నేను సభ్యురాలిని. అది ఎప్పుడు అంటే 1980 అంటే 99లో నేను ఒక పార్టీ సభ్యురాలుగా, అంటే అక్కడ సంఘం సభ్యురాలుగా నేను ఎన్నికైనా మా ఊర్లో. అప్పుడు నాన్నగారు ఏం చేసేవారు? అమ్మగారు నాన్నగారు మొత్తం వ్యవసాయమే, వాళ్ళకి ఏమి వేరే ఇంకా వాళ్ళు ఎప్పుడు మీకు అడ్డుకోలేదు వెళ్ళొద్దు అని? అవి ఉంటాయి అడ్డుకోవాలని. అయితే ప్రస్తుతం మాకు అమ్మలేదు, నాన్న ఉన్నాడు గనక ఇంట్లో పనిచేసేది, నేనే పెద్దదాని గనక నువ్వు ఉండాలనేది, అడ్డుకునేది, ఇక అన్ని చేసేది. కానీ నేను ఎట్లయినా పోవాలి, చెయ్యాలి, చూడాలనేది నాకు ఎక్కువ ఉండేది. ఇట్లా దళం వచ్చినప్పుడల్లా పాటలంటే ఇక అప్పుడు అక్కడ మహిళల కోసం రాసిన పాట, ఎవరు రాసింది ఎవరు తెలియదు కానీ మొత్తానికైతే మడకం గోపన్న రాసిండని చెప్పేటోళ్ళు. అక్కడ భాషలలో ఉంది. ఒక 2 ముక్కలే, ఒకటో ఎట్లా గుర్తుంది అది. అంటే ఆ భాషలో నువ్వు బెచ్చర శోభా మతికే, నిమ్ము బెස්සర పాడే మతికే, నిమ్ము బెස්සర పాడే కితికే, నిమ్ము బెచ్చర శోభా మతికే, నీకి నూడోరేయేలో మంగ్లీయేలో, నీకి నూడోరేయేలో మంగ్లీయేలో అని ఇట్లా పాడేది. అంటే నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు ఎంత మంచిగున్నా కూడా ఈ సమాజం నిన్ను చూడది అని ఆ పాటలో ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి వాటిలో. అట్లా అవి వినే టైంలో అవన్నీ వినేసరికి ఇక్కడ మాకు కనపడేది ఊర్లో పిల్లలంటే ఎట్లా చూసుడు, మహిళల్ని ఎట్లా చూస్తున్నారు అనేది ఈ పాఠాలు ఇటు చూస్తే ఇక్కడ కనపడేది అన్నట్టు. ఇవన్నీ మరి పార్టీ చెప్పేది మంచిదే కదా అని. ఇంకొకటి ఏంటి, మేము పుట్టి పెరిగే క్రమంలోనే అప్పటికి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేది అన్నది ఎక్కువ ఉండేది అన్నట్టు. అట్లా మా ఊర్లో కూడా, మా ఇంట్లో కూడా, మా ఊరోళ్ళు కూడా మా నాన్నని తిట్టేది, నీ బిడ్డ అంత పెద్దదైంది, నువ్వెందుకు పెళ్లి చేయట్లేదు అని. అయితే అది నా ఇష్టం, ఇంకొకళ్ళు ఎందుకు చెప్పాలి, ఇద్దరికి ఇష్టం ఉంటేనే పెళ్లి చేయాలని పార్టీ చెప్తుంది కదా, ఇదే కరెక్ట్. అయితే దీన్ని వ్యతిరేకించాలి. ఇటువైపు పోతేనే మాకు ఇక్కడ నిలబడటానికి, మేము మాట్లాడటానికి, ముందుకు పోవటానికి ఏదైనా ఒక మార్గం దొరుకుతుంది అనే దాంట్లో నేను ఇంకా ఊరోళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎవ్వరు చెప్పేది కూడా నేను పట్టించుకునేటోని కాదు. దళం వచ్చిందంటే ఇక నా పక్కలున్న పిల్లల్ని అందరినీ జమ చేసి నీళ్ళు పట్టుకోపోవటం, అన్నం పట్టుకోపోవటం మొదలైంది. ఇట్లా ఇక నేను ప్రతిసారి దళం డేరకపోవటంతో నన్ను ఆ సంఘంలో చేర్పిన్లు. అట్లా 2000 సంవత్సరం వచ్చేసరికి, 2001 వచ్చేసరికి నేను ఓ 50 గ్రామాలు ఉంటాయి, ఆ 50 గ్రామాలకి నేను అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు 2 సంవత్సరాలు. నాది అప్పుడు 18-19 ఎక్కువేం కాదు, 18-19 ఉండొచ్చు, 17 నుండి అట్లా. ఇక అప్పుడు నేను ఆ ఊర్లో మహిళల మీద తాగి వచ్చి ఇక పురుషులు వీళ్ళు కొట్టడం, వాళ్ళ భర్తలు కొట్టడం, మహిళల్ని తిట్టడం రకరకాలు ఉండేది. అట్లాంటి దగ్గర అప్పటికి అవి ఎట్లా పరిష్కరించాలనేది తెలియదు. కానీ కాకపోతే పార్టీ చెప్పింది ఇట్లా చేయాలనే దాన్ని బట్టి నువ్వెందుకు కొట్టావు, ఏమైంది అని ప్రశ్నించేది, వాళ్ళతోటి మాట్లాడేది, ఇట్లా చేసేది. అట్లా మహిళలంతా ఇక నేనంటే వాళ్ళకి ఓ ప్రేమ.
ఏదైనా అక్కడ పోతే పరిష్కారం అవుతుంది. మా ఊర్లో ఏ పురుషుడు కొట్టినా, వాళ్ళ భర్త కొట్టినా, మహిళలు రాత్రులైనా పగలైనా మా ఇంటికి ఉరికొచ్చేది అన్నట్టు. మా ఇంటికి వచ్చిండ్రంటే ఇక అన్నాళ్ళకి కొంచెం ఊరన్నాళ్ళకి భయం వచ్చేది. ఈమె అక్కడికి పోయింది చెప్పింది ఏమవుతుందో, మళ్ళా అందరు అక్కల్ని జమ చేస్తుంది ఈ గంగ. జమ చేస్తే వీళ్ళందరూ అడుగుతారు వీళ్ళ సంఘం ఉందని. అప్పటికి మహిళల్ని కొట్టేదనేది మా ఊర్లో మొత్తం ఆగిపోయింది. ఇట్లా నేను 2003 సెప్టెంబర్ దాకా నేను కేఎంఎస్లలో మహిళా సంఘంలలోనే పనిచేశాను. 2003 సెప్టెంబర్లో ఈ జనతా సర్కార్ అనేది అప్పటికి నాకు తెలియదు. అప్పుడప్పుడు చెప్పేది, ఎప్పుడో ఇక 1996, 97 మధ్యలో గ్రామరాజ్య కమిటీలు ఉండని చెప్పారు కానీ నాకు తెలియదు అది. కానీ మాతో మాట్లాడేటప్పుడు మీటింగ్లప్పుడు ఇట్లాంటి ఆ కమిటీ ఉండే ఊర్లో అని చెప్పేది. నేను ఆ కమిటీలలో అటెండ్ కాలేదు, మాకు తెలియదు, మేము చిన్నోళ్ళం ఆ టైంలో. అయితే 2003 సెప్టెంబర్లో ఫస్ట్ మా ఊర్లో జనతా సర్కార్ అనేది 4 ఊర్లని కలిపి 280-90 జనాభా సంఖ్య ఉండే. అప్పుడు చాలా తక్కువ, 4 ఊర్లు ఉండే, 4-5 ఊర్లు, చిన్న చిన్న గ్రామాలు అన్నట్టు. ఆ సంఖ్యతోటి 6 శాఖలతోటి జనతా సర్కార్ అని సెప్టెంబర్లో నిర్మాణం చేసిండ్రు అక్కడ మీ ఊర్లోనే. మా ఊర్లోనే. ఎవరు వచ్చారు అప్పుడు? ఆ రాజేష్ అన్న అని ఒకన్న అక్కడ గొల్లపల్లి కమాండర్గా ఉండే 2003. తర్వాత తార అని అది కూడా వచ్చేసింది, ఇటే తెలంగాణలోనే ఉంది ఆమె డిప్టీ కమాండర్. వాళ్ళు వచ్చి మా ఊర్లో 4 గ్రామాలని కలిపి జనతా సర్కారు నిర్మాణం చేసింది. ఓకే, దాని నిర్మాణం ఏముంటుందమ్మా, అందులో శాఖలు ఏంటి? అయితే అక్కడ నిర్మాణం అనేది ఫస్ట్ మాకు ఆ సర్కార్ అంటే ఏందో, ఎట్లా నడపాలో అన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు దాకా మహిళా సంఘంలో ఉన్నాం కనుక మహిళల్ని ఎట్లా వాళ్ళ సమస్య ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి అనేది అప్పటికి కొంచెం నాకు అవగాహన వచ్చింది. కానీ ఈ సర్కార్ అంటే ఏందో అసలు తెలియదు నాకు. అది ఎట్లుంటుంది తెలియదు, ఎట్లా మీటింగ్ చేసుడు తెలియదు, ఏం తెలియదు. అయితే 6 శాఖలని చెప్పిండ్రు. 6 శాఖలు. ఒకటి రక్షణ శాఖ, రెండోది ఇక వ్యవసాయ శాఖ, ఇక మూడోది వైద్యం, ఇక 4వది న్యాయశాఖ అంటాం మన ఊర్లో ఏమైనా గొడవలు అయితే, 5వది ఇక అడవి రక్షణ కోసం, 6వది విద్యా సంస్కృతి స్కూల్ కోసం. ఈ 6 శాఖలు ఫస్ట్ మా పంచాయతీ అని చెప్తారు దాన్ని. జనతా సర్కార్లో 5-6 ఊర్లు ఉన్న పంచాయతీ అని చెప్పేటోళ్ళు. గట్లా అది ఈ 6 శాఖలతోటి ఫస్ట్ మా గ్రామంలో అది నిర్మాణం అయింది. దానికి ఫస్ట్ నేను అధ్యక్షుడు. ఓకే, 6 శాఖలకి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ప్రెసిడెంట్ ఉంటారా? 6 శాఖలకి మీరే ప్రెసిడెంట్? అట్లా కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు. దాంట్లో ఇప్పుడు 6 శాఖలు ఉన్నాయంటే అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు రిలీవ్ ఉంటారు, వాళ్ళకి శాఖ ఉండదు. ఈ 6 శాఖలకు 6 ఉంటారు, ప్రెసిడెంట్ తో 7తో ఆ కమిటీ స్టార్ట్ అయింది. 7 శాఖలకు 7 కలిపి బడ్జెట్ ఏమి ఇచ్చారా? మీరే? అప్పుడు ఫస్ట్ నుండి బడ్జెట్ ఏమి లేదు. అప్పటికి బడ్జెట్ ఎట్లా నడపాలనేది కూడా తెలియదు మాకు. అసలు బడ్జెట్ అవసరమా అనేది కూడా తెలియదు ఆ టైంలో, 2003. ఏం చేసుడు అనేది కూడా తెలియదు గనక మమ్మల్ని అట్లా పెట్టిళ్ళు. మీటింగ్ ఎట్లా చేసుడు అంటే మాకు ఆ మహిళా సంఘం మీటింగ్ ఉంది కనుక మరి ఇది కూడా అట్లనే చేసుడేమో, ఎట్లా చేసుడు అనేది కొంచెం మేము అడిగేటోళ్ళం అన్నట్టు. అంటే ఓ నెల రోజులకు ఒక్కసారి మీరు మీటింగ్ చేయాలి, మీటింగ్ చేస్తే మరి ఏ విషయంలో మీటింగ్ చేసుకోవాలి అంటే ఇక అక్కడ ఈ న్యాయశాఖ వీళ్ళు న్యాయశాఖ బాధ్యత ఉన్నవాళ్ళు ఆ శాఖ అధ్యక్షుడు వాళ్ళు చేసే పని ఏమంటే ఆ 4 గ్రామాలలో ఎవరైనా మధ్యలో కుటుంబాల మధ్యలో గొడవలు వస్తే
ఇక లేకుండా మహిళల్ని అప్పటికి కూడా కొన్ని ఉండే కొట్టటం తిట్టటం అనేది ఇట్లాంటివి ఉంటే ఇక దగ్గర దగ్గర ఉన్న భూములు సరిహద్దులు అంటే వాళ్ళ మధ్యలో వచ్చే గొడవలు ఇట్లాంటివి పరిష్కారం చేసేది, మాట్లాడేది కూడా వాళ్ళు. ఇక మిగతాది అప్పటికి ఇక అడవి కోశ అంటే ఇక అడవి కూడా ఏం చేసుడు ఎంత అవసరమో అంత ఎవరికి అవసరం అనేది అడిగి ఆ కర్రలు తీసుకోవాలి, మనం నిర్ణయించుకొని కర్రలు తీసుకోవాలి. ఇక ఇష్టం వచ్చినట్టు హద్దులు పెట్టుకోవాలా. తర్వాత ఈ ఇల్లు కట్టడానికి కానీ దీనికి ఇక ఇష్టం వచ్చినట్టు నరికేసి పడేయకుండా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అమ్మొద్దు, మన నుండి అమ్మొద్దు. మనకు ఎంత ఇష్టం ఎంత అవసరమో అంత మన ఇంటికి తెచ్చి మనం ఉపయోగించాలి కానీ అమ్మొద్దు. ఈ 6 శాఖల విధులు ఏంటుంటాయమ్మా? విధులు ఇప్పుడు ఈ రక్షణ శాఖ అనేది ఊర్లో ఇక రక్షణ కోసం, ఆ పంచాయతీ రక్షణ కోసం అది పనిచేస్తుంది. ఆ శాఖ కింద ఇంకొక 3 ఉంటారు, 4 ఉంటారు. ఆ 4 కలిపితే ఆ శాఖ అధ్యక్షుడు ఇంకా 4 కలిపితే అది ఒక శాఖ అవుతుంది. ప్రతిది కూడా ఓ 3 తోటి ఆ శాఖ పెట్టాలంటే ఆ శాఖ అధ్యక్షుడు ఒక్కడు ఇంకిద్దరిని కలిపితే ఒక శాఖ అవుతుంది. వాళ్ళ మీద మీరు 6 శాఖల మీద ఆ కింద ఉన్న వాళ్ళ మీద మేము. ఆయుధాలు అప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు ఏం ఆయుధాలు ఉండే అన్న ఉండే. గ్రామాల నేనే కాదు ఇప్పుడు కూడా పంచాయతీ ఇస్తారనేది కింది వాళ్ళ ఉన్న వాళ్ళకి ఎవరికి ఆయుధాలు ఉండే. వాళ్ళు గ్రామాలలోనే ఉంటారు, పనిచేస్తారు. 2003లో ప్రారంభించారు. అవును. తర్వాత ఎంతకాలం వెళ్ళింది అలా? అది 2003లో మేము అక్కడ నిర్ణయించుకున్నారంటే ఇక 2004 మళ్ళా అక్టోబర్లలో నేను 2004 జూన్లో ఇక్కడ మనుగురు వచ్చాము. మాకు చుట్టాలు ఉన్నారు అక్కడ, ఓ దేవుడు ఉంటుంది. అప్పుడు దేవుని నమ్మేది నేను. అక్కడ వచ్చేది, అక్కడ వచ్చాక ఆ దేవుని దగ్గర కాదు అప్పుడు 2003లో లేదు. అప్పుడు ఇంటికానే ఉన్నా, నేను ఇంటికానే ఉన్నా. అయితే అక్కడ వచ్చేసరికి మనుగురులో నన్ను పట్టుకున్నారు 2004 పోలీసు వాళ్ళు. అయితే తెలంగాణలో అప్పుడు చర్చలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అట్లా వీళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి కుదరదు, జైలుకు పంపడానికి కుదరదు. ఏదైనా నువ్వు ఒకటి చెప్పేస్తే మేము సలాన్ రైన్ చూపెడతామని అడుగుతున్నారు. అది ఒకటే. అయితే నాకు ఏం తెలియదు. పంపితే మా ఛత్తీస్గఢ్కి పంపండి, లేదంటే అరెస్ట్ చేయండి, లేదంటే వదిలిపెట్టండి, మీ ఇష్టం, ఏమైనా చేయండి, మీరు ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఉంటా, నాకైతే తెలియదు అన్నని. ఓ 3 రోజులు ఉంచిన అక్కడ బండారుగూడెంలో మనుగురు స్టేషన్లో ఉంచి ఇక లాభం లేదని ఇక ఒక ప్రెసిడెంట్ని అక్కడ సర్పంచ్ను పిలిచి, ఏమో మీకు తెలుసా అంటే తెలుసు సార్, ఎప్పటికీ మా ఊర్లోకి వస్తూ ఉంటుంది, ఇక్కడ బంధువులు ఉన్నారు, వాళ్ళ అక్క ఉంది ఇక్కడ, ఆమె నక్సలైట్ కాదు, ఎందుకు పట్టుకున్నారు మీరు అన్నారు. లేదు నక్సలైట్ అంట మాకు తెలుసు అంటే, తెలుసు అంటే అరెస్ట్ అనే చేయాలి, ఎందుకు పెట్టుకొని ఉన్నారు మీరు స్టేషన్లో అని అంటే, నీకు ఎట్లా తెలుసు నక్సలైట్ కాదని? ఆ చిన్న పాప ఉన్నప్పటి నుండి కూడా మాకు తెలుసు ఆయన ఆ సర్పంచ్ చెప్పిండు. అయితే ఈమె ఒకవేళ నక్సలైట్ అయితే నన్ను మూసేయండి అని నీవు సంతకం చేస్తావు? చేస్తానని ఆయన చేసిండు. ఆయన లేడు, మొన్న మేము పోయినాక ఆయన కలవాలనుకున్నా కానీ చనిపోయిండు ఆయన, లేడు. ఆయన ఈ ఒకవేళ నక్సలైట్ అయితే నన్ను జైల్లో పెట్టవచ్చు అని ఆయన సంతకం చేసి తీసుకొచ్చిండు. నన్ను తీసుకొచ్చి, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ మంచి లేదు, నిన్ను ఉత్తగా పట్టుకోలేదు, నువ్వు పలానా వ్యక్తి నిన్ను పట్టించుకున్నాడు, మాకు తెలుసు, ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గరికి, ఎందుకు పోతారు మీరు డాక్టర్ అని చెప్పిండు. మాకు తెలియదు సార్, మేము వచ్చామని. అట్లా ఇది చూసి ఇక తర్వాత మన గాజురాల అశోక్ అన్న ఉండే అప్పుడు మా ఏరియాలో, ఏసీ సచివ్ కిష్టారం ఏరియా. ఇక అప్పుడు తను వచ్చి, ఇప్పుడు నీకు ఇక్కడ ఉండటానికి స్థలం లేదు, ఎట్లయినా నువ్వు పార్టీలో రావాల్సిందే, ఇక్కడ ఉంటే ఇంకొక దగ్గర అరెస్ట్ అవుతావు, జైలు పాలవుతావు ఇక అని ఫస్ట్ పిలిచి చెప్పిండు. ఇంటికాడ ఎవరు లేరు, అందరు చిన్నోళ్ళు ఉన్నారు, నేను రాను, మా నాన్న బాధపడతాడు కనుక నేను రాను, పార్టీలో ఇంటికానే ఉండి పని చేస్తా అని నేనన్నా. అయితే మీటింగ్ అని పిలిచిండు నన్ను.
మీటింగ్ చేద్దాము, మీ పంచాయతీ సర్కార్ మీటింగ్ చేద్దాం రమ్మన్నాడు. ఉమ్. ఓకే, నేను మీటింగే చేస్తారనుకున్నా. వేరే ఊళ్ళకి తీసుకెళ్ళండి, ఇప్పుడు నువ్వు పోయేది లేదు, ఇక్కడే ఉండాలని. 15 రోజులు వాళ్ళ దగ్గరే ఇక నన్ను ఉంచిండ్లు అక్కడే. ఉమ్. ఇక నేను వస్తాననే దాకా అడిగిండ్లు అందరు. ఓకే ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పా. వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్ళి అందరు ఇక నేను పోతున్నా, ఎందుకంటే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ కనుక చెప్పాలి, అవును. చెప్పకుండా వస్తే కుదరదు. కమిటీని అంతా మొత్తం జమ చేసి ఇక తీసుకెళ్తున్నాం గంగక్కను ఇయ్యాల అని చెప్తే ఆ రోజు తీసుకొచ్చిండ్రు. అంటే 2004లో పార్టీలోకి వెళ్ళారు. అక్టోబర్ 18వ తారీఖు నాడు వచ్చారు. పార్టీలోకి వెళ్ళారా? ఎక్కడ తిరిగారు అప్పుడు? అప్పుడు గొల్లపల్లిలోనే ఎల్ఓషు, ఒక గొల్లపల్లి ఎల్ఓషు ఉండే, అక్కడ ఉండేది. కానీ ఆ గొల్లపల్లి ఎల్ఓఎస్ పరిధిలో పనిచేసేది, కానీ నేను ఆ జంతన్ సర్కార్ పనే చేసేది. మళ్ళీ అదే పంచాయతీలో ప్రెసిడెంట్గానే ఉండి పనిచేసేది, సివిల్గానే ఉండేది, ఎలాంటి వెపన్స్ కానీ ఏమీ లేవు. అయితే అదే సంవత్సరం పార్టీలో వెళ్ళాను. అక్టోబర్ 18వ తేదీలో పోయినా నేను. అదే సంవత్సరము కిస్టారం ఏరియా జంతన సర్కారు నిర్మాణం అయింది డిసెంబర్లో. డిసెంబర్ లాస్ట్న ఫస్ట్న ఆ జంతన సర్కార్ ఏర్పడ్డది, ఏరియా జంతన సర్కార్. ఆ దక్షిణ బస్తర డిజైన్ కాదు కదా, దండకార్యంలోనే ఫస్ట్ జంతన సర్కారు కిస్టారంలో నిర్మాణం అయింది, ఏరియా జంతన సర్కార్. అక్కడ అప్పటికి నాకు ఎలాంటి చదువు అనేది రాసేది, అక్షరాలు కూడా తెలియదు. అక్కడ నన్ను ఆ ఉపాధ్యక్షుగా ఎన్నుకున్నారు. ఆ రాజేష్ అన్న అధ్యక్షు, నేను ఉపాధ్యక్షు. నేను అక్కడ ఒకటే మొండికేశాను, ఈ సర్కార్ అంటే ఏదో నాకు తెలియదు, నాకేదో ఆ మహిళా సంఘం ఇవ్వండి అది పనిచేస్తా, కానీ ఇది ఏంది ఎట్లా అసలు ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ తీసుకొచ్చిండ్రు, ఇంత పెద్ద ఒక ఏరియాని తిరగాలని పెడుతున్నారు, ఇది నా వల్ల కాదని ఇక నేను అస్సలు ఒప్పుకోలేదు. 3 రోజులు పట్టింది, ఆ సభ అంతా అయిపోతుంది, ఎన్నుకునే టైం వచ్చింది. ఇక రామన్న నాతో ప్రత్యేకంగా కూర్చున్నాడు. 2 గంటలు పట్టింది నన్ను ఒప్పించడానికి. అమరుడైన రామన్న, నేనుంటా, నీకేం అవసరం ఉన్నా నేను నేర్పుతా, నేను చెప్తా, నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉంది అని 2 గంటల సేపు నాతో మాట్లాడి ఒప్పించండి. ఓకే, మీరు ఎట్లా చెప్పిండ్రు అట్లా నాకు నేర్పకపోతే నేను ఉండాను, మధ్యలో కూడా నేను ఉండానని చెప్తా అని చెప్పా. అయితే ఆఖరికి ఎన్నుకున్నారు అక్కడ. ఇక అందరు మెజారిటీ కూడా ఒప్పుకున్నారు నన్ను. అంటే రామన్న మీకు బాగా ఒప్పించారు. రామన్న ఒప్పించిన తర్వాత ఇంకా అంతే. ఇక ఓటింగ్ ఉంటుంది అక్కడ కూడా. ఇట్లా ఈ పలాను కామ్రేడ్స్ ను ఇక ఎన్నుకోవాలని అనుకుంటున్నా. ఫస్ట్ కదా ఎన్నుకోవటం ఎట్లా అనేది కూడా తెలియదు ఆ టైంలో అని చెప్పేసరికి ఇక అందరూ ఓటింగ్ వేసిండ్రు. ఓటింగ్ అంటే ఇక మనం ఈ ఓటింగ్ కాకుండా అక్కడ ఇట్లా కామ్రేడ్ గా ఇక చెయ్యి ఇట్లా వస్తే అవి లెక్క పెడతారు అన్నట్టు, ఎన్ని ఓటింగ్లు వచ్చేది, ఎంతమంది ఓటు వేయలేదని లెక్క వేసుకుంటారు. అట్లా ఓటింగ్ వేసిండ్రు. మెజారిటీ అందరూ ఓకే అని ఓటింగ్ వేసిండ్రు అక్కడ. అప్పటికి ఫస్ట్ 300 సంఖ్య వచ్చింది ఎన్నుకోవటానికి, ఆ ఏరియా సర్కార్ ఆ కమిటీని ఎన్నుకోవటానికి. అంటే 300 మంది మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత ఎక్కడ పెట్టారు ఫస్ట్? అప్పుడు అక్కడ కిస్టారంలోనే ఆ ఏరియా సర్కారు ఉప ప్రెసిడెంట్ గా నేనున్నా, రాజేష్ అన్న ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అంటే 6 శాఖలు కూడా అప్పుడు ఉన్నాయి, 6 శాఖలు కూడా ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఏరియాలో కూడా ఉన్నాయి 6 శాఖలు. ఏం తీర్మానించారమ్మా మొదటిసారి అక్కడ? మొదటిసారి అప్పటికి నాకు రాసేది ఇది కూడా తెలియదు గనక 5 లక్షలు ఇచ్చిండ్రు అప్పుడు ఆ ఏరియా ప్రభుత్వాన్ని నడిపించడానికి ఏరియా వ్యాప్తంగా. అయితే అప్పటికి ఆ రాజేష్ అన్న కమాండర్ గనక ఆయన కూడా సర్కార్ అంటే ఎట్లా నడిపించాలనేది కూడా తెలియదు, నాకు తెలియదు. అట్లా 5 లక్షలు ఎట్లా ఇచ్చినాయి అట్లనే ఉన్నాయి. ఓ సంవత్సరం అయిపోయింది, 2005 అయిపోయింది, మొత్తం ఆ సంవత్సరం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అశోక్ అన్న ఆ సర్కారు మీటింగ్ చేసిండు అన్నట్టు 2005 లాస్ట్ డిసెంబర్లో. అంటే మేమేం ఖర్చు పెట్టలే, ఈ చెరువులు కుంటాలు అని ఇట్లాంటి ప్రచారం చేసాము. ఇక అక్కడక్కడ ఓషన్లు, ఈ సమిష్టి వ్యవసాయం చేయాలని, ఇక చల్లాలి అని, అంటే ఒడ్లు చల్లాలి, ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ఫస్ట్ నుండి
సంఘాలు కూడా తీసుకున్నాయి కనుక ఇక దాంట్లో మేము కూడా పాల్గొన్నాం. ప్రచారం చేయటం, మీటింగ్ చేయటం చేస్తే అవి నడుస్తున్నాయి. అప్పటికి డబ్బులతో డబ్బులు ఇస్తేనే పని చేస్తాం అనే అవసరం ఏమీ లేదు. అయితే ఎక్కడ ఖర్చు పెట్టాలి అవి అనేది మాకు కూడా లేదు. ఇక తర్వాత లాస్ట్కి ఒక మీటింగ్ చేసి కొన్ని మాకు గొడ్లు లేవు దున్నటానికని చెప్పిండ్లు. తర్వాత ఓ 4-5 బావులు తవ్విన దగ్గర సిమెంట్ వేయాలని వచ్చింది కింది నుండి. వాటిని బట్టి ఓ 2 లక్షలు తీసి ఓ 1 లక్ష గొడ్ల కోసం ఇచ్చాము. ఓ తూములు కానీ సిమెంట్ కోసం ఓ 1 లక్ష రూపాయలు పంచిపెట్టే 3 లక్షలు అట్లనే ఉండే. ఈ 2 లక్షల రూపాయలు ఎవరు కొనుక్కొచ్చారు బయటికి వెళ్ళి గ్రామాల వాళ్ళగా ఉంటారు. అక్కడికి పలాని ఎక్కడెక్కడ పని ఉందని చూసి మాకు డబ్బులు అవసరం ఉంది అంటే ఇక ఆ పంచాయతీకి సిమెంట్ దీనికి ఎంత అవుతుంది, ఆ బావు కట్టాలంటే ఎంత సిమెంట్ ఎన్ని కట్టాలు పడుతుంది అని లెక్క చేసి డబ్బులు ఆ పంచాయతీ సర్కార్కి ఇవ్వాలి. ఏరియా సర్కారు నుండి మనమే డైరెక్ట్ మళ్ళీ పోయి ఇచ్చుడు ఉండదు. పోయి ఆ పంచాయతీ సర్కార్కి ఇస్తే ఆ పంచాయతీ సర్కారు వాళ్ళు మీటింగ్ చేసి ఆ డబ్బులు మేము ఇచ్చినవి అన్ని ఉన్నాయా లేవా మేము రాసి ఇస్తాం. ఇన్ని ఉన్నాయి మీకు, ఓ 30,000 వచ్చాయా లేకుంటే 50,000 వచ్చాయని రాసి పెడతాం అక్కడ. కానీ మరి మీరు ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఇవ్వలేదా అప్పుడు? ఏ గవర్నమెంట్? మేమే గవర్నమెంట్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అప్పటికి లేదు. అప్పటికి ఎలాంటిది లేదు అక్కడ, ఎలాంటిది లేదు. అది కూడా చెప్తా నేను తర్వాత అయిపోయినాక. ఈ జనతన సర్కారు పార్టీ నిర్మాణం సంఘాల నిర్మాణం కాకముందు ఆ ఏరియాలో ఎన్ని బావులు ఉండే ఎన్ని చెరువులు ఉన్నాయని కూడా చెప్పగలను. సరే, మీరు 2004లో ప్రారంభించారు, ఆశకు వచ్చారు, చూసారు, అక్కడ ప్రజలు ఆదరించారు మిమ్మల్ని. అప్పటికి ఇక సంఘాలు అన్ని గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఆ ఏరియాలో కిష్టారం ఏరియాలో 15 పంచాయతీ సర్కార్లో ఉండే. 15 పంచాయతీ సర్కార్ల కింద పంచాయతీలు సర్కార్ల నిర్మాణం అయిన తర్వాత ఏరియా జనతాన సర్కారు నిర్మాణం అయింది. అది మొత్తం ఏరియా వ్యాప్తంగా 21,000 సిల్లారు జనం సంఖ్య. కిష్టారం స్టార్ట్ అయింది, అలా అలా పెరుగుకుంటూ వచ్చింది. ఎక్కువ దేంట్లో ఉంది? ఎంత మంది వచ్చారు అప్పుడు? 21,000 మంది వచ్చారు. జనాభా సంఖ్య అంత ఉంటది ఏరియా మొత్తంగా. ఎన్నుకోవటం సమయంలో దండకార్యం మొత్తం జనతా సర్కార్ పెట్టడానికి ఎంతకాలం పట్టింది? పట్టింది అంటే అటు ఉత్తర వైపు ఏ టైంలో పెట్టిండ్లు అనేది నాకు తెలియదు. నేను ఇక్కడ దాకా అయితే చెప్పగలను. అక్కడ 6 శాఖలు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు మీరు? మేము 6 శాఖలలో ప్రాధాన్యం ఇచ్చేది కృషి. అప్పటికి ఆ టైం ఫస్ట్ టైంలో కూడా కృషి శాఖ, సెకండ్ది న్యాయం, పంచులు అలా గొడవలు న్యాయం చేసుడు, ఇక మూడోది ఆ అడవి రక్షణ అవసరాలు, ఏది అవసరం ఏది ఎన్ని కొట్టుకోవాలి ఎన్ని నరకాలి ఏది అనేది. తర్వాత ఇంకా ఇక మూడోది నాలుగోది వచ్చేసరికి ఈ స్కూల్ సంస్కృతి అనేది. అప్పటికి స్కూల్ నడపడానికి అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ గనక ఆ టీచర్లు దొరికేది కాదు మేము పెట్టడానికి వేయడానికి అక్కడ. అయితే కేవలం సంస్కృతి పరంగా ఎలాంటి అక్కడ ఉన్న ఆదివాసీలలో ఉన్న సంస్కృతులు కొంత మంచిగా ఉన్నాయి, కొన్ని కొంచెం అక్కడ సమాజానికి ఉపయోగపడని కూడా ఉన్నాయి. అది ఏది మంచిది ఏది చెడ్డది అనేది దాని జనానికి చెప్పడం, ఇది మనం ఉపయోగించదలసింది, ఇది మనకు అవసరం లేదు, మీరు ఆలోచించండి. పండగలు కూడా ఎక్కువ చేసేది, ఎక్కువ రోజులు చేసేది, ఒక్క రోజులు 1 గంటకు అయిపోయేదాన్ని 3 రోజులు చేయడం, టైం వేస్ట్ అయిపోతుంది అని. ఇవన్నీ మొత్తము దీనికి ఇంత టైం ఉంటే అవుతుంది. పెళ్ళి ఇప్పుడు మురియా సముదాయాన్ని వాళ్ళ దగ్గర ఒక్క పెళ్లి చేయాలంటే వారం రోజులు పట్టేది. అది అంత కాదు, మీరు ఒక 7 రోజులు తీసుకునే దగ్గర ఒక 3 రోజులు తీసుకోండి. ఇట్లా మనకు రోజులు కలిసి వస్తే పని వ్యవసాయం చేయడానికి. వాళ్ళ ఆచారాలకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా? పడరు. వాటికి కొంతమంది అడ్డు చెప్తారు కదా. అడ్డు చెప్పేది ఎవరు అంటే అడ్డం వచ్చేది అక్కడ ఊర్లో ఏమంటారు, అది పూజారులు ఉంటారు, వాళ్ళే అడ్డం వస్తారు. మిగతా జనం వాటికి చాలా మంది వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే 7 రోజులు ఒక పెళ్లి 8 రోజుల దాకా తాగుకుంటే తిరుగుతుంటే ఉంటే మరి పని ఉంటది కదా. కాదమ్మా, సాధారణంగా వ్యవసాయం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా, మరి మీరేంటి రివర్స్ వచ్చారు? మేము ఎటు అక్కడ
మేము రివాస్ రాలేదు. అక్కడ ఫస్ట్ జొన్నలు చల్లేది మా ఊర్లో కూడా. మేము పెద్ద అయ్యేదాకా చెప్పాలంటే 2010 దాకా కూడా ఎక్కువ జొన్నలు చల్లేది మా ఊర్లో. నూగులు, కందులు గివే జొన్నలు. అయితే మేము అక్కడ అంతకు ముందు ఫస్ట్ పార్టీ పోయిన తర్వాత ఎక్కడ చెరువులు లేవు, కుంటలు లేవు. పార్టీ పోయినాక అక్కడ ఫస్ట్ సంఘాలు ఏర్పాటు చేసి, తర్వాత ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఒక్క కట్టె కూడా ముట్టనిచ్చేది కాదు ఆ టైంలో. వాళ్ళతోటి పంచాయతీలు పెట్టి, ఊరు జనంతో వాళ్ళతోటి పంచాయతీలు పెట్టేసరికి వాళ్ళు వెళ్ళిపోయిండు సిటీలకు. తర్వాత ఫస్ట్ నినాదం అడిగొట్టండి పొలం చెయ్యండి అని ఫస్ట్ నినాదం మేము ఇంత ఉన్నప్పుడు. అప్పటికి తినేది లేదు, అడిగి పండ్లే సేకరించి తినుడు. వాళ్ళ దగ్గర ఏమైనా పని చేస్తే అక్కడ బియ్యం ఇస్తే తీసుకొచ్చి తినడం తప్ప. అదే అక్కడ మొదలైంది. అప్పుడు చెరువులు, కుంటాలు ఇట్లాంటి ఓషన్లు గనక ఈ సల్లటం అనేది, ఒడ్లు వండించేది అనేది వచ్చింది, అక్కడ మొదలైంది. కానీ అప్పటికే మీరు చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు పెట్టుకుని నేర్పుతున్నారు. కానీ అప్పటికి వ్యవసాయం అనేది టెక్నాలజీ ఎంటర్ అయింది. మీరు కేవలం దండకారు వరకు ఉండిపోయారు. కానీ బయట చుట్టుపక్కల తీసుకుంటే టెక్నాలజీ వచ్చింది. తొందరగా వ్యవసాయం చేయడం, సంవత్సరాలు 2 పంటలు పండించడం, అది కూడా కమర్షియల్ చేయడం, ఇవన్నీ నేర్పారు వాళ్ళకి. 2 పంటలు పండాలంటే నీళ్ళు ఉండాలి. ఇక్కడ 2 పంటలు పండుతున్నాయంటే కరెంట్ ఉంది. మరి కరెంట్ అవసరం కదా. మరి కరెంట్ కోసం కాదు కదా, బోరింగ్ కోసం చుట్టూ తిరిగింది. ఫస్ట్ అక్కడ బోరింగ్ కావాలని, తర్వాత బావులు కావాలని మేము కూడా పోయినాం ధర్నా కోసం కుంట. నేను కూడా పోయినా, మాకు బావు కావాలి, బోరింగ్ కావాలి, చెరువు కావాలని. ఎవరు పోయలే అప్పుడు. అడ్డుకుంటారు కదా. అడ్డుకున్నది ఎప్పుడు జనతా సర్కార్, జనతా సర్కారు నిర్మాణం అయినాక, ఇక్కడ చెరువులు, బావులు తవ్వినాక అప్పుడు మేము పోస్తాం అన్నప్పుడు మేమే చేస్తామని చెప్పింది మొత్తం కరెక్ట్. అంతకు ముందు అయితే ఎలాంటి బావి లేదు, ఎలాంటిది మేము ఇది పెడతామని కూడా లేదు. అప్పటికి సోలార్ తో వాడేవారు కదా. సోలార్ తర్వాత వచ్చింది. సోలార్ చాలా తర్వాత. అది ఎప్పుడు సోలార్ సిస్టమ్ 2003, అది కూడా బిజాపూర్ జిల్లాలలో వచ్చింది. అది జోగి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన కొద్ది కాలమే ఉన్నాడు, అప్పుడు వచ్చింది. కానీ ఆ సోలార్ సిస్టమ్ అప్పటికి వెలుతురు కోసమే, పంట పండించడానికి కాదు. ఆ సోలార్ సిస్టమ్ నేను మీ జనతా సర్కార్లో కొన్ని స్కూల్స్కి వచ్చా. మీరు కట్టిన భవనాలు అన్నాం కానీ ఆ రూములు చాలా స్ట్రాంగ్గా, పక్కాగా ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే అంత పక్కా నిర్మాణం ఎలా చేసుకొచ్చారు? అంటే మీ దగ్గర అప్పటికే ప్లాన్ ఉందా ఏమైనా? అది ప్లాన్ మాది కాదు, జనంది. చాలా చక్కగా వెదురు బొంగులతో స్ట్రాంగ్ గా కట్టారు కదా. అది దళం చేసిన ప్లాన్ కాదు, నేను చేసిన ప్లాన్ కాదు, జనం చేసిన ప్లాన్. వాళ్ళు ఎట్లా కడితే మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఎట్లా ఉండాలనేది అది కట్టిండ్రు. అదే కాకుండా ఫస్ట్ స్కూల్ నిర్మాణం చేసే టైంలో మన రామన్న చాచారి ఉంది, సావిత్రక్క, వాళ్ళ ఊర్లో ఒక బంగ్లం కట్టిండ్రు మంచి. అది ఇప్పుడు కూడా ఉంది. టీచర్ ఎవరు వచ్చేవారు మీకు? టీచర్లు అంటే అప్పటికి చాలా ఇబ్బంది అన్న టీచర్లు పెట్టేది. ఇక్కడ టీచర్లే లేరు, చదువే లేదు అప్పటికి. పార్టీ వచ్చే ముందు టైంలో అయితే చదువు లేదు అక్కడ. అట్లా ఈ టీచర్లు దొరికేది కాదు మాకు. 2006-7 కూడా అంత పెద్దగా ఎవరు దొరికేది కాదు. మరేం చేసేవారు పిల్లలకి? దూరం నుండి చాలా మందిని తీసుకొచ్చాం. ఎక్కడ ఆ మురియా సముదాయ వాళ్ళ కొంచెం ఆ దగ్గర, సిటీకి దగ్గర ఉంటారు, సుక్మా దంతెవాడ అటు దగ్గర ఉంటారు కదా, అక్కడ నుండి కొంతమందిని మేము మాట్లాడి తీసుకొచ్చాం. ఇచ్చేవాళ్ళంటే వాళ్ళకు భూమి ఇచ్చిండ్రు. 3 మేమే పెళ్లిళ్ళు చేసాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పాలి కనుక కుంటలు పోయించాం, భూమి ఇచ్చాం. ఇక తర్వాత ఆ ఊర్లోనే పాటలు చెప్తాడు కనుక, చదువు చెప్తాడు కనుక ఆయన 8-9 దాకా దుని 2 గంటలు మేము మాట్లాడింది కూడా రోజుకు 4 గంటలు లేకుంటే 3 గంటలనే చెప్పాలి అనేదే మేము చెప్పాం. అట్లా తను చెప్పేది. ఫస్ట్ అయితే చాలా తక్కువ. అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి ఇచ్చుడు కూడా ఎక్కడ 1500, 1800 ఇట్లా ఇచ్చేది ఫస్ట్ నెలకి. మనకే లేవు గనక
ఇక అట్లా మేము ఒక నలుగురిని మా ఏరియా జనతాన సర్కార్ నిర్మాణం అయినాక ఓ నలుగురిని అక్కడి నుండి తెచ్చాం ఈ ఏరియాకి టీచర్లు. టీచర్లుగా. మరి డాక్టర్ని? డాక్టర్లు పార్టీ తయారు చేసింది, ఈ జనతాన సర్కార్లు ఇక్కడే తయారు చేశాయి. ఓకే, ఒక స్టార్టింగ్ అప్పుడు 5 లక్షలతో ప్రారంభమైంది జనతా సర్కార్. అది కోట్లాది రూపాయల వరకు ఎలాగెళ్ళింది? తర్వాత దానికి ఇక బడ్జెట్ జోను జనతాన సర్కారు 2008లో నిర్మాణం అయింది. జోను అంటే డీకే వ్యాప్తంగా. అక్కడ దీనికి ఇక పని కింద వెళ్ళేసరికి ఇక రోజుకొకతార దీని అనుభవాలు, మనం ఈ చెరువు కట్టాలి, ఇక్కడ సిమెంట్ వేయాలి, ఈ అవసరం ఉంది, ఇక జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళకి ఇల్లు కావాలి, గొడ్లు కొనాలి, ఇట్లాంటి అవసరాలు వచ్చేది. అప్పుడు మేము కూడా పార్టీకి ప్రపోజల్ చేసేది అన్నట్టు, నోట్ చేసి ఈ ఏరియాకి ఇంత అవసరం, ఇదంతా మీరే నోట్ చేసి ప్రపోజల్ చేసేది. అది ఓ 4 నెలలకు ముందే చేయాలి, అట్లా చేసేది. ఇట్లా చేస్తే ఇక మేము 1 కోటి రూపాయలు అడిగిన రోజు ప్రపోజల్ చేసినప్పుడు అక్కడ ఉంటే, ఆ రాష్ట్ర కమిటీ దగ్గర ఉంటేనేమో 1 కోటి ఇచ్చేది. లేదు అక్కడ బడ్జెట్ లేదంటే ఓ 80 లక్షలు లేకుంటే 60 లక్షలు కూడా ఇచ్చేది ఓ డిజైన్కి. అవి వచ్చి మళ్ళీ కింద అన్ని శాఖలకి పంపిణీ చేయాలి. ఇట్లా ఇదంతా క్యాష్ ఇచ్చేవారా? కేసేనన్నా. లేదు గోల్డ్ ఇచ్చేవారా? గోల్డ్ లేదు, నేనైతే గోల్డ్ చూసింది కూడా లేదు. గోల్డ్ అంటారు కానీ నేను గోల్డ్ చూసింది లేదు. క్యాష్ ఇచ్చిన తర్వాత మీరు కింద డివిజన్లు అందరికి లెక్కలు ఇస్తారు కదా, పంచుతారు కదా, అదంతా కూడా రాసుకుంటారా? రాసుకుంటాం. ఈ రాసుకున్న తర్వాత ఇదంతా ఆడిటింగ్ ఉంటుందా, లేదు మన మీద నమ్మకంగానే జరుగుతుందా? కాదు, మొత్తం అది ఇప్పుడు ఉదాహరణగా మాకు ఒకటే సంవత్సరానికి నేను చెప్తా, 2023లో దక్షిణ బస్తార్ జనతాన సర్కార్కి 1,30,00,000 ఇచ్చిండ్రు. 1 సంవత్సరానికి చెప్తున్నా. మన దేవ్జీ గారు చెప్పిందేమో 2016 జోన్ వ్యాప్తంగా 2 కోట్లు. అప్పుడు ఆయన ఆ మీటింగ్ లో అటెండ్ అయ్యింది కనుక 2 కోట్లు గుర్తున్నాయి. తర్వాత 2023లో ఎవరు ఇచ్చారు మీకు 1,30,00,000? ఇక జోన్ జనతాన సర్కార్ నుండి ఇక తీర్మానం అయింది కనుక మేము 1,40,00,000 పెట్టాం మాకు అవసరం అని. ఈ దేనికి ఎంత అవసరం అని రాసి కూడా ఇచ్చాం మేము. అయితే ఇక అంత లేవు గనక 1,30,00,000 తీసుకోవాలని 1 కోటి అక్కడి నుండి పంపిండ్రు. ఎక్కడి నుండి? ఆ జోన్ నుండి. జోన్ నుండి అంటే ఇక ఆ జోన్లలో ఉన్నాయి, ఆ డివిజన్లలో అక్కడక్కడ ఉంటాయి గనక ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి, ఇక హెచ్జెడ్సీ నుండి ఇటు ఇస్తారు మాకు. అట్లా ఇక 30 లక్షలు డివిజన్ నుండే ఆ బడ్జెట్ నుండే ఇచ్చేసిండ్రు. అట్లా మాకు 1,30,00,000 ఇచ్చిండ్రు. ఆ 1,30,00,000 ఖర్చు అయిపోయాయి కదా. 1,30,00,000 ఎంత 60 లక్షల దాకా మన కృషి దానికే, మేము వ్యవసాయానికే ప్రాధాన్యత ఇచ్చాం. 60 లక్షల దాకా, 60-70 లక్షల దాకా కూడా దీనికే. మిగతా 60 ఇక స్కూలు, వైద్యం, తర్వాత ఈ ట్రాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏరియాకు 1 ట్రాక్టర్ ఉంటుంది, ఆయిల్ ఇంజను. ఇక తర్వాత ప్రభుత్వం పెట్టిన బోరింగ్లు అవన్నీ పాడైపోయినాయి. ఎన్నో సార్లు చుట్టూ తిరిగిండ్లు అవన్నీ తేవాలని, వాళ్ళు వచ్చుడు లేదు పెట్టుడు లేదు కనుక ఆ రిపేరింగ్ చేయడానికి ఓ 10 లక్షలు. డివిజన్ మొత్తం రిపేరింగ్ కోసం, బోరింగ్ రిపేరింగ్, ఆ సిమెంట్ పెట్టడం, ఆ పైపులు తేయడం కోసం 10 లక్షలు 1 సంవత్సరం కేటాయించాం. అదే సంవత్సరం. ఎందుకంటే చేస్తారా లేదంటే సత్తు తీసుకుంటాం అక్కడ. దీని నుండి ఎంత శాతం దేనికి అనేది మీరు రాసిస్తారు అకౌంట్ లో. 70 లక్షలు కృషి, 30 లక్షలు, 10 లక్షలు రిపేర్లు, ఇవన్నీ రాస్తారు. అట్లా తీస్తారు కదా. 1,30,00,000కి మీరు ఖర్చులు చూపించాలి, అంతే కదా. 1,30,00,000 ఖర్చుల్ని ఎవరైనా మీకన్నా పై వాళ్ళు చూస్తారా, లేదు మీరు చెప్పిందే వేదమా? అట్లేం ఉండదు, చూస్తారు పై వాళ్ళు. ఎవరు పై వాళ్ళు చూసేది? ఇప్పుడు సుజాతక్క ఉండే మా దగ్గర, మాకు పై. తర్వాత డివిజన్ సచివ్ చూస్తాడు. ప్రతి డివిజన్లలో డివిజన్ సెక్రటరీ ఉంటాడు కదా, పార్టీ సెక్రటరీ, ఆయన ఆ మీటింగ్ లో అటెండ్ అవుతాడు. ఈ అకౌంట్ చూస్తాడు. అక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినా కూడా చర్చ ఉంటది. ఓ 10 పైసలు తక్కువనా, ఓ రూపాయి తక్కువనా ఎందుకు పోయిందని దానికి రాసి తేవాలి.
కొంతమంది అదే డబ్బులు బయట అనుకోండి, నేను పార్టీ గురించి అనట్లేదు, కొంత కమిషన్లు కక్కుర్తి పడుతుంటారు, అటువంటి జరుగుతుంటాయా? ₹1 కూడా తీసుకో. ఇప్పుడు డివిజన్ సర్కార్ నుండి పలానా ఏరియాకి దీనికి ఇంత ఇన్ని లక్షలని పంపిస్తాం. ఆ ఏరియా సర్కార్ మీటింగ్ అయ్యి ఏ గ్రామ పంచాయతీకి పోవాలో అనేది వాళ్ళు అక్కడ ఆ పంచాయతీ సర్కార్ మీటింగ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మేము లెక్క పెట్టింది ఏరే సర్కార్లలో లెక్క పెడతారు, మళ్ళా అవి ఉన్నాయా లేవా అని, ఇక్కడ రాసింది కరెక్ట్ ఉందా లేదా అని అక్కడ లెక్క పెట్టి వాళ్ళు మళ్ళా కింది గ్రామాలకు పంచుతారు. అవి పంచాయతీ జంతన సర్కార్కి పోతాయి, ఆ కమిటీ లెక్క పెడతది అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని లెక్క పెట్టి అప్పుడు ఆ పనికి ఇస్తారు. సరే, మీరు ప్రభుత్వం లేకుండా సమాంతర ప్రభుత్వం నడిపారు, కానీ ప్రభుత్వం బయట నుంచి మీకు నిర్బంధం పెట్టింది, మిమ్మల్ని ఇన్ని రకాలకు ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలు పెట్టింది. అంత నిర్బంధం మధ్యన ఈ జనతా సార్ ఎలా నడిపించుకొచ్చారు? అది చెప్తే ఎట్లా నడిపించామని మాకే అర్థం కాకుండా అవుతుంది. అయితే ఎన్నో దాడులు, ఈ ప్రభుత్వం ఒక పక్క జంతన సర్కారు నడిపించే టైంలోనే అటు సల్వాజూడు వచ్చింది. సల్వాజూడు వచ్చి ఒక పక్క ఇల్లుగా కాలబెట్టుడు, సంపుడు, ఇదని చేసుడు, అదంతా ఉన్నా కూడా ఈ జనాన్ని ఇటాటు ఉరికిన పారిపోయిన వాళ్ళనంతా జమ చేసుడు. మీకు బాగా గుర్తుండిపోయిన దాడి చెప్పండి, మీకు ఎలా నిర్బంధించి మేము మీద దాడులు చేశారు? సల్వార్ జూడం కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి కానీ? జనతా సర్కారు మీద దాడి చేసేది అంటే మాకు బాగా గుర్తుండిపోయేది 2016లలో అక్కడ ఈ భూమి సంతాలింగ్ అని పేరు పెట్టి భూమి సమానం చేసే ఓ కార్యక్రమం తీసుకున్నాం, పార్టీ తీసుకున్నది, దాన్ని మేము అమలు చేస్తున్నాం. అప్పుడు అక్కడ భూమి సమానం చేసే టైంలో ఆ బూర్లంక అని ఒక పంచాయతీ, ఒక ఊరు ఉంది. బూర్లంక అని ఊరుంది. అక్కడ జనం అంతా ఒకటే దగ్గర వండి తినడం, పని చేయడం చేసేది. అప్పటికే 2016లో అక్కడ 16 కాదు 14లో అక్కడ పనిచేసే వాళ్ళ మీద దాడి చేసిండు. అప్పుడు ఇక చాలా మందికి ఇక తూటాలు అయితే బుల్లెట్లు పడలేదు కానీ రాళ్ళ మీద పడటం, ఇక ఈ పారిపోయే టైంలో అప్పుడు గాయాలైనవి చాలా మందికి జనాలు. దాని ప్రతిదాడి మీరు ఏం చేశారు? మేము అప్పుడేం చేయలేదు, తర్వాత చేశారు. మేము అక్కడ మేము సివిల్గానే ఉండే అప్పుడు కూడా. అయితే నా ఇద్దరి దగ్గర వెపన్ ఉంది, సివిల్గా ఉండి మేము ముందే పోయినాం, చెప్పి వచ్చాము. అక్కడ దాడి జరిగింది. అక్కడ దాడి జరిగిన తర్వాత మేము మళ్ళీ మా డేరాకి వచ్చాము కనుక వాళ్ళు ఇటు వస్తారని తెలియదు, మళ్ళీ డేరా మీద దాడి అయింది. దాడి అయినాక అక్కడ వాగు ఉంటుంది, చిన్న కెడవాలని ఒక ఊరు, జనవారులని అది వాగు ఉంది. ఆ వాగులలో పెద్ద మడుగులు ఉన్నాయి. ఇటు ఒక్క దగ్గర మేమున్న దగ్గరే దాటవలసింది, మిగతా ఎక్కడ కాదు, చాలా దూరం నుండి దాటాలి. అయితే వాళ్ళ అవతల ఒడ్డు నుండి వాళ్ళు కొట్టిండ్రు, మేము ఇవతల ఒడ్డు నుండి మేము కొట్టి ఎటుకెళ్ళాము, అటు వెళ్ళిపోయినాం. అయితే ఇక అప్పుడు ఆ చిన్న కేడవలనే ఊరు మీద దాడి చేసి ఓ 4-5 ఊర్లని కాలబెట్టిండ్రు, ఓ 3 దాదాలని కొట్టిండ్రు. అప్పుడు కొట్టి వెళ్ళిపోయే టైంలో అప్పుడు ఆ బెటాలియన్ అక్కడ ఉంది కనుక అది ఆ సింగం మడుగు మళ్ళీ అదే బూర్లంక దగ్గరికి వెళ్ళినాక వెనకపోయి మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసిండ్రు. కానీ ఎవరికి ఏం కాలే, వీళ్ళకి ఏం కాలే, వాళ్ళకి ఏం కాలే. అటు నుండి ఇటు నుండి కొట్టిండ్రు, వచ్చేసిండ్రు. సరే, జనతా సర్కార్లో ఒక 6 శాఖలు పెట్టి సమాంతర ప్రభుత్వం నడిపాము, ఆదివాసుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసాం, ముఖ్యంగా మహిళలే చేశారని పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ ఆ పెట్టినవన్నీ తప్పట్టట్లేదు, కానీ దానివల్ల కొన్ని నష్టాలు జరిగాయి అనేది కొన్ని ప్రభుత్వం లెక్కలు చెప్తారు. ముఖ్యంగా విద్య 8వ క్లాస్ వరకు మీరు చెప్తారు, 8 తర్వాత ఆయన పట్టణాలకు దగ్గరలో సిటీకు వెళ్ళాలి. జనతా సర్కార్లో 8వ క్లాస్ చదువుకున్న సర్టిఫికేట్ ఇస్తే ప్రభుత్వం ఆమోదించదు, 9వ క్లాస్కి అనుమతి లేదు, తిరిగి మళ్ళీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మళ్ళీ తిరిగి 1వ క్లాస్లో జాయిన్ అవ్వాలి. ఈ 8 సంవత్సరాలు మీరు చెప్పిన చదువు అంతా కూడా వృధా. కానీ బాగా చదవనిచ్చు, ఇంగ్లీష్ మాట్లాడచ్చు అన్నీ, కానీ ప్రభుత్వం అనుమతించదు. ఒకటి. అదేవిధంగా వ్యవసాయం, కృషి, మీరు ఆధునిక పద్ధతులు చెప్పకుండా ఇంకా పురాతన పద్ధతులు వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళకి శ్రమ తప్ప ఉపయోగం లేదు అనేది 2వ వాదన. 3, న్యాయం.
న్యాయం మీరు చెప్పేది న్యాయం కాదు, ప్రభుత్వం కోర్టులు ఉన్నాయి, కోర్టుల ధరలతో న్యాయం అని ప్రభుత్వం చెప్తుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఇంకా భూ పంపిణీ, పట్టాలు లేని భూ ఇచ్చేది ఏంటి, విభూపతి ఏంటి అనేది రిజిస్ట్రేషన్ లేకుండా దానివల్ల ఉపయోగం ఏంటి? మీరే రాజ్యం కాదు కదా, రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా అనేది ప్రభుత్వం చెప్తుంది. 4. ఇంకా 5వది తీసుకుంటే మహిళలకి రక్షణ, బాలలకి చిన్నప్పుడే బాల కార్మికులకు వ్యతిరేకించే మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి బాల సంఘాలు పెట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే తుపాకీ పట్టుకోవడం ఇవన్నీ కూడా నేర్పడం వల్ల వాళ్ళలో ఏం నేర్పిస్తారు అన్నది ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దీనికి ఏం చెప్తారు? దీనికి బాలల సంఘం అంటేనే అది తుపాకులు పట్టే సంఘం కాదు. కానీ మీరు ఆ నూరు పోస్తుంటారు కదా. నూరు పోసేది అక్కడ ఏంటి అంటే చెడ్డు అలవాటు నేర్చుకోవద్దు. చెడ్డు అలవాటు ఏంటి? చెప్పండి. తాగొద్దు. అక్కడ ఎన్నో రకాల సారా మందు దొరుకుతుంది. అక్కడ అమ్మ నాన్నలు కూడా తాగుతారు కనుక వీళ్ళకి కూడా అలవాటు చేస్తారు. సారా తాగొద్దు. తర్వాత సుట్ట ఇట్లాంటి తాగొద్దు. సారా తాగద్దని మీరు చెప్తారు కానీ ఇప్పుడు కూడా ఆదివాసులు విప్ప సారా అవును తాగుతారు. తాగుతున్నారని వదిలిపెట్టాం కదా. వాళ్ళకి శిక్షించారా? తాగుతున్నారని వదిలిపెట్టాం మనం. ఇప్పుడు కూడా మన పిల్లల్ని వదిలిపెడితే వాళ్ళు తాగుతున్నారు కదా అని వదిలిపెడితే వాళ్ళు తాగుతారు కదా. అంటే వాళ్ళకి చెడు అలవాట్లు పోవద్దు నేర్పారు మీరు. చెడు అలవాట్లలో పోవద్దు అనేది ఒక్కటి వాళ్ళకి చెప్పేది. అప్పటికి స్కూల్ లేవు కానీ ఎక్కడన్నా టీచర్ని తెచ్చి అప్పటికే పార్టీ స్కూల్ కావాలని నేర్పారు. కానీ వాళ్ళు ఇంకా పై చదువులు చదవాలంటే మీ చెప్తాను, అది కూడా చెప్తాను నేను ఎట్లా చదివించాము. వాళ్ళు పై చదువులా కూడా ఇప్పుడు కూడా ఇక్కడ చదువుకొని అక్కడ చదివి వాళ్ళు కూడా ఇప్పుడు జాబులు చేస్తున్నారు అనేది కూడా తెలుసు మాకు. అలాంటిది కూడా ఉంది. అది కాదు, ఇప్పుడు బాలల సంఘం గురించే చెప్తున్నాను. మీ దగ్గర చదువుకునే పిల్లలు బయట స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విజ్ఞానవంతులే అందులో ఏ మాత్రం సందేశం లేదు. కానీ మీ సర్టిఫికేట్ బయట పనిచేయదు కదా, అటువంటి ఉపయోగం ఏంటి అని అదే ఆ ఉపయోగం నేను చెప్తా. ఇప్పుడు బాలల సంఘం అయితే వాళ్ళకు గన్నులు ఇచ్చుడో లేకుంటే అక్కడ పోయి కొట్లాడండి అని పోరాడండి అని ఏం ఉండదు. వాళ్ళు ఊర్లో స్కూల్ ఉంటే స్కూల్కి పోవాలి, నేర్చుకోవాలి. చెడ్డ అలవాటు కావద్దు, నేర్చుకోవద్దు. అమ్మ నాన్నలు చెప్పిన మాట మనం వినాలి. ఉత్తగా ఎక్కడంటే అటు తిరగొద్దు. ఇవే వాళ్ళకి నేర్పింది. తుపాకు నేర్పింది లేదు, బాణం నేర్పింది లేదు. బాణం అంటే వాళ్ళకి ఫస్ట్ నుండే అలవాటు అమ్మ నాన్నలు నేర్పుతారు. ఇది వాళ్ళది. వాళ్ళకి ఏదో వేరే ఇంకా చెప్పింది అయితే పార్టీ చెప్పింది లేదు. నేను కూడా అట్లాగానే ఎదిగాను. సరే, బయటకు వచ్చాక వాళ్ళ పరిస్థితి ఏంటి? బయటికి 8వ క్లాస్ తర్వాత 10 తర్వాత ఇప్పుడు స్కూల్ దగ్గర వస్తున్నా. అయితే అప్పటికే అక్కడ ఏ ఒక్క టీచర్ ఫస్ట్ నుండి స్కూల్ గురించి చెప్పాలంటన్నా మొన్న ఎక్కడో ఏదో వీడియోలలో చూశాను. కరకంగూడెం వెళ్ళి ఇక్కడ నక్సలైట్లు ట్రైనింగ్ క్యాంప్ అని చెప్తున్నారు ఆశ్రమం దగ్గర. అక్కడ జేవూరుగుంట జంతన సర్కారు ఆశ్రమం, అది ట్రైనింగ్ క్యాంప్ కాదు. ఆ ఊరు దాదా కూడా మంచిగా చెప్పిండు. ఈ క్యాంపులు వచ్చిన కానుండి ఈ క్యాంపులు 2024లో క్యాంప్ వచ్చింది. అది పక్కన పెడదాం, స్కూల్ గురించి చెప్పండి. అదే చెప్తున్నా. వీళ్ళు వెళ్ళిపోయిండు, అప్పటి నుండి ఇది రద్దు అయిపోయింది అని ఆ దాదా చెప్పిండు. ఇక అక్కడ పోయిన ఆ మీడియా మిత్రులు ఇక దాని క్యాంపింగ్ అని ఏదేదో చెప్తున్నారు కనుక ఇక్కడ అప్పటికే పార్టీ జంతన సర్కార్కి చెప్పింది ఏంటి అవగాహన అంటే అప్పటికి అక్కడ చదువు లేదు కనుక వాళ్ళు కనీసం అక్షరాలన్నా నేర్చుకోవాలి. అక్షర జ్ఞానం అనేది రావాలి. అక్షర జ్ఞానం అన్న మనం ఎన్ని గ్రామాలకి ఎంతమందికి నేర్పగలమో అంతా మనం నేర్పితే బాగుంటుంది అనేదే పార్టీ మాకు ఇచ్చిన గైడెన్స్. దాన్ని బట్టి మేము ప్రచారం చేసాము, దాన్ని బట్టి మేము స్కూల్ నడిపాము. దీనికంటే ఇంకా ఫస్ట్ ఏంటి మొత్తం ఆ స్కూళ్ళల్లో రండి మేమే చెప్తామని కాదు దీని అర్థం. ప్రతి ఇంట్లో అక్కడ ఏంటి స్కూల్ అనేది అవగాహన లేదు గనక మీ ఇంట్లో మీ పాపనైనా బాబునైనా మీరు హాస్టల్లో పెట్టండి. మరి హాస్టల్ ఎక్కడ ఎంత దూరం ఉన్నా మీరు తీసుకెళ్ళాలి, పెట్టాలి అని ఫస్ట్ జనాన్ని కన్విన్స్ చేసాం మేము. ఫస్ట్ మీరు పెట్టలేదా హాస్టల్స్? అప్పటికి పెట్టాము, స్కూల్ ఉన్నాయి కానీ మా ప్రతి గ్రామానికి ఉన్నా కూడా సాలయి కదా ఆ పిల్లలకి. మధ్యాహ్న భోజనాలు పెట్టేవారు, అది పెట్టాము చెప్తాము. అయితే గట్లా ఫస్ట్ వాళ్ళని విద్యా
గురించి ప్రోత్సహించాం అమ్మ నాన్నలని, అట్లా బయట కూడా పెట్టిండ్రు. ఇక దాంతో పాటు మేమేం చేసాము, స్కూల్ పెట్టాం. ఓ 5వ తరగతి చదువుకున్న వాళ్ళు ఆ ఊర్లో ఆ పంచాయతీలో ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏదో ఎక్కడున్నారో అక్కడ నువ్వు కనీసం అక్షర జ్ఞానం అన్న నేర్పాలని అట్లా పెట్టాం. అట్లా ఊర్లో మొత్తం ఒక్క కిష్టారం ఏరియాలలోనే సలవాజుడు ఉన్నప్పుడే 21 స్కూల్ నడిచాయి, 21 గ్రామాలలో. సూపర్. వాళ్ళు చెప్పేది ఎంత, ఇంటికాడ పని చేయాలి, వచ్చి పాఠాలు చెప్పాలి గనక అక్షరం. చదువు వరకు మీరు బాగానే తీసుకున్నారు, కానీ ఆదివాసులు ఎక్కువగా మూఢాచారాలు మూఢనమ్మకాలు ఉన్నాయి. మరి వాటి మీద ఏమైనా పోరాటం చేశారా, వాళ్ళకి అవగాహన కల్పించారా? మూఢ నమ్మకాలల్లో చాలా అవగాహన కల్పించాం. ఎందుకంటే ఫస్ట్ చెప్పాలంటే అది నరబల్ల అనేది ఉండే అక్కడ. దాని పూర్తిగా ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించాలి, ఇది ఏదో నరబల్ల చేస్తేనే మాకు పంటలు వస్తాయనే ఏ నమ్మకం ఉందో అది కరెక్ట్ కాదు అని అర్థం చేయించుకున్నాం. అది ఇప్పుడు లేదు కూడా, ఇప్పుడు మళ్ళీ పుడుతుందా ఏదో తెలియదు, కానీ అయితే లేదు. ఇప్పుడు మహిళలు కానీ మగవాళ్ళు కానీ రాజకీయ చైతన్యం ఏ విధంగా తీసుకొచ్చారు? ఎంతమంది మీ జంతర్ సర్కార్ నేర్చుకొని బయటకు వచ్చి సర్పంచ్ గానో వార్డు గానో పోటీ చేశారు ఎవరైనా? జంతన్ సర్కార్లా అప్పటికి జంతన్ సర్కార్ అక్కడ మంచిగా నడిచేటప్పుడు జంతన్ సర్కార్లో ఉండి మళ్ళా సర్పంచ్ ఇట్లాంటి అక్కడ మొన్నటిదాకా అంత పెద్దగా లేదు. అయితే ఇప్పుడు అక్కడ సర్కారే లేదు గనక ఇప్పుడు చాలా మంది ఉన్నారు. జంతన్ సర్కార్లో ఓ శాఖ నడిపించిన వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ అయినలు, వార్డు నంబర్లు అయిండు. మొన్న ఫోన్ చేసి చెప్పిండు నేర్చుకున్నారు అక్కడ ఉన్నారు. ఎందుకమ్మా మీరు ఆధార్ కార్డు ఎందుకు వద్దన్నారు, వ్యతిరేకించారు? ఆధార్ కార్డుని వ్యతిరేకించింది మేము కాదు, అక్కడ పలు కారణాలు ఉన్నాయి. ఆధార్ కార్డు అనేది అప్పటికే సల్వాజూడం వచ్చింది, జనం జిల్లా సెంటర్కి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు. అంటే దీనికి ముఖ్య కారణము ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరు జంతన్ సర్కార్ ఉన్న వాళ్ళందరు నక్సలైట్లే అన్నట్టు ఓ ముద్ర వేసిండ్రు గనక మరి ఆధార్ కార్డు కోసం ఎవరు పోతారు, ఎక్కడ పోవాలి? పోయిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. చింతగుప్పల ఒక క్యాంపు ఏర్పాటు చేసిండ్రు ఆధార్ కార్డు కోసం 2018లో. మేము పోతామన్నారు. ఇక పోవచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకుంది గనక వెళ్ళండి అన్నాం. మేము కిష్టారం ఏరియా నుండి మేము పంపించాం. అక్కడ నుండి ఓ 10 మంది దాకా జైలు. ఆధార్ కార్డు వచ్చిందే లేదు, 3 రోజులు అక్కడ ఉన్నారు. కానీ మీకు వద్దన్నా కొంతమంది తెలియకుండా వెళ్ళి మిమ్మల్ని మీకు కండ్లు కప్పి కూడా వెళ్ళి ఆదివాసులు. అది అట్లా కాదు. ఫస్ట్ ఆధార్ కార్డు అనేది అక్కడ మేము చెప్పింది ఏంటి, ఆధార్ కార్డు ఆదివాసులు ఏమైనా విదేశాలు పోతున్నారా? ఆధార్ కార్డు అంటే విదేశాలకు వెళ్తేనే కాదు కదా? కాదు. అవును, వెళ్ళేది లేదే, పౌరుడని గుర్తించడానికి కదా. ఇప్పటిదాకా గుర్తింపు లేదా? ఎన్నో గుర్తింపులు ఉన్నాయి, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారు కాబట్టి జనాభా తగ్గట్టు మనం 140 కోట్ల మంది భారతీయులు కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తప్పనిసరి పెడుతున్నాం. ఓకే, తప్పనిసరి అంటే ఆధార్ కార్డు అంటే కేవలం విదేశాలకు వెళ్ళిన మాత్రంగా కాదు కదా, ఇక్కడ అన్నిటికీ కావాలి, ఓటుకు గానీ దేనికైనా కావాలి కదా. ఓటుకు కావాలి, అన్నిటికి కావాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, పంచాయతీ సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ పోవాలి, అక్కడ పోయి ఇయ్యాలి. దానికి ఒక సెంటర్ నిర్మాణం చేయాలి. సుక్మ పోవాలంటే, కుంట పోవాలంటే ఎట్లా పోవాలి? అందుబాటులో లేదు కాబట్టి. అందుబాటులో లేదు. పోయిన వాళ్ళని కూడా పట్టుకొని జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత మేము ఇక ఆ జనం వాళ్ళే మీటింగ్ చేసిండ్రు, మనం ఇట్లా చేస్తున్నారు కదా, ఇక పోతే ఇట్లా అవుతుంది కదా, ఏంటి ఆధార్ కార్డు తీసుకుందామా వద్దా అంటే ఇక కొంతమంది వద్దన్నారు, కొంతమంది తీసుకున్నాం అన్నారు. తీసుకోవాలనుకున్న వారు పోయిండ్లు, తీసుకున్నారు, అరెస్ట్ అయిన్లు, జైల్లో పాలైన్లు, వచ్చిండ్లు, రకరకాల అయినాయి. మొత్తం పార్టీ అయితే బంద్ పెట్టింది లేదు, ప్రభుత్వం బంద్ పెట్టింది లేదు. అది ఆధార్ కార్డు పక్కన పెడతాం. మీరు పిల్లలకి అక్షర జ్ఞానం నేర్పారంటున్నారు కదా, ఇందులో బుల్లెట్ ద్వారా రాజ్యం వస్తుందన్నా బ్యాలెట్ ద్వారా రాజ్యం వస్తుందని నేర్పారా? ఆ పుస్తకాలల్లా నేను అదే ఇందాక కరకంగూడేది చెప్పేది, ఆ పుస్తకాలల్లా ఎక్కడు బుల్లెట్ అని లేదు. మేము నేర్పిన పుస్తకాలు దండకార్యాన సబ్ కమిటీ అని, అది ఈడీసీ అని ఒక కమిటీ ఉంటుంది, అది పుస్తకాలు తయారు చేసింది. విద్యా విభాగాన్ని, దండకార్యాన విద్యా విభాగాన్ని టీచర్లు ఉంటారు. అది ఫస్ట్ 4వ తరగతి దాకా పుస్తకాలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ క్లాసు మేము బయటికి పోము, ఈయనే చదువుకుంటాం, మాకు ఏ జాబ్ వద్దు, మేము చదువుకుంటాం, అక్షర జ్ఞానం నేర్చుకుంటాం, మేము వ్యవసాయం చేసుకుంటాం అనే వాళ్ళని
మరి వాళ్ళు ఈయన చదువుకుంటాం అంటున్నారు కదా, ఏం చేసుడు అనేదాన్ని మళ్ళా ప్రతిపాదన పెట్టాం. 6వ తరగతి దాకా పుస్తకాలు మళ్ళీ తయారైనాయి. కాకపోతే 8వ తరగతి దాకా అంటే ఇంకా 2 క్లాసుల నుండి పుస్తకాలు ఎక్కడ తెచ్చాం? ప్రభుత్వం తెచ్చిన పుస్తకాలు, సిలబసే. దాంట్లో దేవుడు ఇట్లాంటివి ఉంటాయి చూడు, ఆ పాటలు తీసేసి మిగతా పాటలు చెప్పాం. అక్కడ ఏ బుల్లెట్ లేదు, ఏ దాడి చేయండి అని లేదు, ఏం లేదు. మేము కానీ దండకారణ్యంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే కనీసం బుల్లెట్ సౌండ్ లేకుండా మాత్రం ఎప్పుడు ప్రసాదం జరగలేదు. ఎందుకు? మీరే బాక్సులు ఎత్తుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. అంటే అది పార్టీ తీసుకున్నది నిర్ణయం గనక అది మేమే చేసామని కాదు. పార్టీ ఈ ఎన్నికల వ్యతిరేకంగా ఇది ప్రోగ్రాం తీసుకోవాలని పార్టీ నిర్ణయం గనక దాన్ని జనతా సర్కార్ కూడా పాటించవలసి వస్తుంది. కానీ జనతా సర్కార్ నిర్ణయాలు కొన్ని ప్రజాస్వామిక బద్ధంగా కనిపిస్తున్నాయి, కొన్ని వ్యతిరేకించవచ్చు, కాదనట్లేదు. మావోయిస్ట్ పార్టీ పూర్తిగా సాయుధ పోరాటం అంటుంది. మరి ఇద్దరి మధ్యన కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఎప్పుడైనా తప్పు అని వాళ్ళని కానీ లేదా రైట్ అని మీరు అనడం కానీ జరిగిందేమన్నా వాదోపాదాలు? వాదాలు అంటే దీంట్లో మేము కింద పనిచేసేటోళ్ళము, అంటే ఏం పెద్ద వాదన మేము చేయలేదు. పార్టీ మొత్తమే సాయుధ పోరాటం అంటే తుపాకుతోటి రోజు దాడే చేద్దామని ఏం లేదు, ఎక్కడ రాసలేదు కానీ జరిగేవి కదా. అయితే కొన్ని 2016 వరకు దండకారణ్యంలో కాల్పులే జరిగేవి. కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు ఎలాంటి? పోలీసు వాళ్ళు వచ్చి అడవిలో మావోయిస్టులు ఉన్న దగ్గర వచ్చి దాడి చేసేటప్పుడు, ప్రతి దాడి చేసినప్పుడు ఎక్కువ దాడులు జరిగినాయా, లేకుంటే పోలీస్ క్యాంపులలో పోయి దాడి చేసినాయి ఎన్ని అయ్యి లెక్క పెడితే క్యాంపుల్లో కూడా జరిగే. ఇప్పుడు కోరాపుట్ దగ్గర ఉంది, రాయగడ ఉంది, అది చాలా తక్కువ. దాంట్లో 76 మంది ఒక దగ్గర చనిపోతారు. 76 మంది చనిపోయింది ఇక్కడ జౌరుగుండలలోనే. వాళ్ళు ఎక్కడ మనిషి చనిపోయారా లేదా అన్నది ఒకటి. రెండోది దర్బాంగా ఒక ఘాట్ ఉంటుంది, దర్బా ఘాట్, అక్కడ వీసీ శుక్లా వీళ్ళందరూ చనిపోతారు. అదేవిధంగా పార్టీ కూడా విపరీత నష్టాలు జరిగాయి. బసవరాజు లాంటి చనిపోవడం కానీ, బసవరాజు చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోవడం కానీ, చాలా మంది ఇప్పుడు మన ఇక్కడున్న ప్లేస్ ఆయన కూడా అందులో చనిపోయారు. ఇవన్నీ మరి నష్టం కదా? నష్టమని ఇక నష్టం కాదని, వాళ్ళు మనుషులే మనం మనుషులేం కదా, మన మధ్యన రక్తపాతాలు ఎందుకు? రక్తపాతాలు చేసింది మావోయిస్టులే కాదు, ఫస్ట్ సృష్టించింది ప్రభుత్వమే. సంపటం మొదలు పెట్టింది ప్రభుత్వమే, క్యాంపులు పెట్టింది ప్రభుత్వమే, దాడులు చేసింది ఫస్ట్ ప్రభుత్వం. దానికి మేం చేసింది, మా పార్టీ చేసింది ప్రతి దాడే గనక. యుద్ధం అనేది పక్క దేశాలతో వస్తే తప్ప మనలో మనకు రాదు కదా యుద్ధం అనేది. యుద్ధం అనేది రాదు, మేము కావాలని చేసింది లేదు. సరే, మీ పిల్లలకి మీరు నేర్పిన స్కూల్లో పిల్లలకి భారతదేశానికి శత్రుదేశం ఏమి నేర్పారు? భారతదేశం శత్రు దేశం అని కానీ ఇంకొక భారతదేశానికి శత్రు దేశం ఏ దేశం అని నేర్పారు? మేము అప్పటికే పక్క దేశాలు కూడా ఇవి శత్రు అది మిత్రు అని కాదు. మేము చెప్పింది ఏంటి, ఏ దేశంలో శత్రుత్వం ఉన్నా కూడా మేము చెప్పేది, మేము ఆ పాఠాలల్లో కానీ మా ఆ జనతా సర్కార్ల విధాన కార్యక్రమంలో రాసింది కూడా పక్క దేశాలతోటి మనం కలిసి కట్టుగా చేయాలి. అక్కడ ఏమైనా సమస్య ఉంటే మేము వాటితోటి మనం పరిష్కరిస్తామని ఇట్లా ఉంటుంది. కానీ చెప్పడం మంచిదే, కానీ పక్క దేశాలు మనం కవ్వించి మన మీద దాడులు చేసి మనల్ని చంపుతున్నప్పుడు మనం ఇంకా కలిసిమెలిసి పనిచేయాలా? మన మీద దాడి చేసింది ఎట్లాంటి దాడి ఏంటి దాన్ని పరిశీలించి వాళ్ళతోటి ఇప్పుడు మోదీ చేసింది కూడా గదే కదా. ఏమన్నా ఇక్కడ వాళ్ళు దాడి చేసిందని వీడు దాడి చేస్తే అక్కడికి సరిపోయిందా? పోలేదే. మళ్ళెందుకు ఇక్కడక్కడ వాళ్ళు మళ్ళా మేము మళ్ళా మంచిగా ఉండాలి, దాడి బంద్ చేయాలని చేస్తున్నాం కదా. మరి అదే కదా, అది ముందు చేయక ముందే చేస్తే అయిపోయేది కదా. పక్కన పెడదాం. ఇక వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు చాలా వచ్చాయి, కమర్షియల్ పంటలు వచ్చాయి. నీరు 2 పంటలు అంటే నీళ్ళు లేవు, ఉన్న దాంట్లోనే రకరకాల పంటలు వచ్చాయి. అదొకటి వీరే నేర్పారా? నెంబర్ 2 దళారుల వ్యవస్థ. వాళ్ళు పండించిన పంటని అడ్డంగా దోచుకునేది బ్రోకర్లు. వాళ్ళను ఏం మార్పు తీసుకొచ్చారా? అటువంటి దళారులు ఎవరో తరిమి కొట్టారు? అక్కడ చెప్పాలంటే పంటల ముఖ్యంగా వరి జొన్న పండించే దగ్గర ఒడ్లు చల్లాలని చెప్పాం. ఒడ్లు పండించేది వచ్చింది. తర్వాత నాట్లు వేయమని చెప్పాం. ఇప్పుడు నాట్లు వేసి పండించేది కూడా మెజారిటీగా వచ్చేసింది. ఇంకా కొంత అది కూడా మార్పు తెచ్చేది ఉండి దాళ్ళు మొదలైనవి. తర్వాత ఇక్కడ ఒడ్లు కానీ ప్రతి ఒక్కటి రేట్లు మేము అక్కడ చేసేది.
ఊర్లో జనం వాళ్ళు కొనే రేటు వేరే, ఉమ్. దళారులకి అమ్మే రేటు వేరే. ఇట్లా మేము రేట్లు, మార్కెట్ రేటు, తర్వాత వీళ్ళు దళారు వాళ్ళు ఎంత రేటుకి తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది అనేది కూడా వాళ్ళతోటి కూడా, అంటే దళారులు అంటే పెద్ద దళారులు ఎవరు వెళ్ళేది కాదు, మన తెలంగాణ నుండి కొంత సావుకారు లాంటి వాళ్ళు. ఎందుకంటే పోయి- జగదల్పూర్ నుంచి కూడా వచ్చేవారు కదా చాలా మంది. లేదు, చాలా తక్కువ, ఉమ్. చాలా తక్కువ. ఇప్పుడు సొసైటీ ఇవన్నీ మరి దళారులకే ఇస్తే ఎట్లా అనేది సొసైటీలో కూడా ఆ ప్రభుత్వం తీసుకోవాలి అనేది కూడా మేము సరే, చెప్పాము. మీరు దాదాపు అట్లా 40 తీసుకో. సంవత్సరాలు దండకారణ్యంలో జనతా సర్కార్, అంటే మీరు జనతా సర్కార్ ముందు నుంచి పార్టీ ఉంది, మీది ఒక 20 సంవత్సరాలు అనుకుందాం అని. ఇంత జరిగిన తర్వాత కూడా 2025లో మరి అంటే దండకారణ్ బాగా బస్తర్లో లోపలికి వెళ్ళి అబూజమండ ప్రాంతంలోకి వెళ్ళి రూపాయి కాయిన్ 10 రూపాయల నోటు చూపిస్తే ఆదివాసికి రూపాయి కాయినే కావాలంటాడు. ఎందుకు? రూపాయి కాయను అంటే అన్న అక్కడ అదే అంటే మీరు మార్పు రావాలి కదా. రూపాయి ఇస్తేనే మేము చేస్తామని కాదు, అక్కడ ఎంతో ఆ ఇబ్బందులు చేసిన వాళ్ళని. మరి ఇంత ఆదరణ, ప్రజల్లో ఆదరణ వచ్చాక క్రమేపీ ఎందుకు తగ్గిపోయింది జనతా సర్కార్ మీద ప్రజలకి నమ్మకం? జనతా సర్కారు మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోయింది అనేది కాదు అక్కడ చెప్పవలసింది. నమ్మకం తగ్గిపోయిందంటే అక్కడ క్యాంపులు లేకుండా నమ్మకం తగ్గిపోయిందంటే ఓకే, దానికి తప్పులు చేయలేదు, తప్పులు లేవు, పని చేసేటప్పుడు ఎన్నో రకాల వస్తాయి. మంచి సరే, చేసేది తప్పు ఉంటది. ఒక తప్పు చెప్పండి, ఏం చేశారు? అంటే ఏం చేశారంటే దానికి నిజంగా మనం అక్కడ తప్పు చేసామంటే 10 మందిని తీసుకెళ్ళి ఒక చెరువు పోయించాలి. ఒకళ్ళ తర్వాత వస్తారు, ఒకళ్ళ ఉమ్. కొంతమంది ముందు వస్తారు, కొంతమంది తర్వాత తర్వాత వస్తారు. ఉమ్. వాళ్ళ దగ్గర నువ్వు ఇక చేయించే టైంలో నువ్వెందుకు వెనకొచ్చావు అని గట్టిగా చెప్పటం కూడా ఇట్లాంటివి జరిగినాయి. లేదంటే ఎక్కడైనా తీర్మానం వాళ్ళు గొడవ పడ్డా దగ్గర వాళ్ళని 2 కుటుంబాలని అర్థం చేయించుకుంటా వాళ్ళది నీది తప్పు, ఇది నీది తప్పు, ఇది అని చెప్పే దగ్గర ఒక్కళ్ళని కొట్టటం, ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు జరిగినాయి, జరగలేదని నేను చెప్పాను. కానీ ఇక్కడ వచ్చేసరికి జనతా సర్కార్ మీద జనము వాళ్ళ ఏమంటాం అభిప్రాయం కోల్పోయినరు అనేది అది కరెక్ట్ కాదు. క్యాంపులు కాదమ్మా, నీకు బాగా గుర్తుండిపోయి మంచి సంఘటన చెప్పండి. దేంట్లో ఇప్పుడు కూడా జనతా సర్కారులో ఒక మనసుకు కొన్ని సంఘటన ఉంటాయి కదా, ఒక పంచాయతీలోనో, ఒక వ్యవసాయంలోనో, ఒక పిల్లలు చదువు చెప్పడంలోనో, మీకు ఉన్న అన్ని శాఖల్లో మీకు మనసుకి బాగా గుర్తుండిపోయి ఇంకా జీవితాంతం ఆ విషయం చెప్తే అది గుర్తు రావాలి. వ్యవసాయంలో చెప్పాలంటే నాటేసేది మీరు ఇప్పుడు కూడా పోతే ఒక చెరువు ఉంది, కిస్టారా నుండి పోతే దుబ్మర్క్ అని క్యాంపు కూడా ఉంది. నాటేసేది నేర్పాలంటే వాళ్ళ పొలాలల్లా మేము నేర్పాలంటే వాళ్ళు విన్నట్లేదు. ఏం చెయ్యాలి? ఆ చెరువు వెనకాల 4 ఎకరాల పొలం మేము తయారు చేసాం. తయారు చేసి అక్కడ నాటేసుడు నేర్పాం మేము. నాటు పోసుడు ఎట్లా, అది పెరిగాక నాటు వేసుడు ఎట్లా, మళ్ళు గట్టుడు ఎట్లా, నీళ్లు పెట్టుడు. పాటలు ఏం పాడలేదు కానీ ఊరోళ్ళని జమ చేసి వాళ్ళ చేతులలో మేము దగ్గరుండి ఇక్కడ నాటేసే వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళని జమ చేసి వీళ్ళు నాటేసేటప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు వేసుడు మొదలు పెట్టిండ్రు. అది బాగా గుర్తుంది. తర్వాత నేను పోయినా కూడా మేము ఎప్పుడు 2024 ఆ ఊరికి పోయినా క్యాంప్ వచ్చే టైంలో రేపు క్యాంప్ వస్తుందంటే ఇవాళ ఆ ఊరికి మీటింగ్ చేశాను, మీ ఊర్లో రేపు 12 గంటల క్యాంప్ వస్తుందంటే బిడ్డ నీవు ఇవన్నీ మాకు నేర్పావు, ఎటు పోతావు బిడ్డ అని అడిగిండు. అది ఒకటి మేము వ్యవసాయం డెవలప్మెంట్ చేసే దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. స్కూల్ అన్నప్పుడు టీచర్లు చెప్పటమే కాదు కదా, అక్కడ పోయి మేము కూడా ఒక పద్ధతులు ఎట్లా ఉండాలి, ఎట్లా నేర్చుకోవాలి, మనం ఎట్లా గౌరవించాలి పెద్దోళ్ళని అనే దగ్గర నుండి మొదలుపెట్టి ఊర్లో అన్నిటికంటే గుర్తుండేది ఏంటి అంటే 2024 ఎట్లయినా 25లో జనతా సర్కార్ ఇక్కడ ఉండదు, క్యాంపులు అన్నిటికీ వచ్చేస్తాయి. అంటే మొత్తం 4 ఆశ్రమాలు ఉంటాయి. అప్పటికి అంతకు ముందు 7 ఉండే డివిజన్ మొత్తం. ఇక నిర్బంధం వచ్చిన కొద్దీ అవి క్రమంగా తగ్గిపోయినాయి. ఇక పిల్లల్ని కూడా మేము ఎక్కువ మందిని పెట్టుకోలేదు, దాడి చేసిన గనక 4 ఉండే 4 ఆశ్రమం పిల్లల్ని ఒకే చోట జమ చేసి వాళ్ళకు
ఇక కార్యక్రమాలు పెట్టాం. లాస్ట్ ఆడుకునే ప్రోగ్రాం అంటే బాలివాలు వాళ్ళు నాట్యం చేసుడు లాస్ట్ గనక ఫేర్వెల్ లాగా అది చేసేసరికి వాళ్ళు లాస్ట్ వాళ్ళందరూ విడిపోయే టైంలో ఇట్లాగానే ఇన్ని సంవత్సరాలు చేసి ఉంటే బాగుండేదని ఇక వాళ్ళు ఇట్లా పట్టుకొని ఏడవటం ఇక ఇవన్నీ చేసి లాస్ట్కు ఆ మిఠాయి తిని విడిపోయిన అన్నట్టు. అదొక బాగా మాకు గుర్తుండిపోయేది. సార్ జనతా సర్కార్ పక్కన పెడదాం కాసేపు. నిర్బంధం, ఒకవైపు దాడులు, ఒకవైపు ఎన్కౌంటర్లు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపించిందమ్మా? మనం బయట పడతాం అనిపించిందా లేదా ఇక్కడే మనం ప్రాణాలను కోల్పోతాం అనిపించింది? నిర్బంధం అనేది ఇక నేను అంతకుముందు అదేది జనజాగరం ఇదని చెప్పిండ్రు నాకు తెలియదు. అయితే నాకు నిర్బంధం ఎదురైంది అనేది ఇక్కడ సల్వాజూడెం వచ్చినాకనే. ఇక మొట్టమొదటి మేము సల్వాజూడెం వచ్చినప్పుడు కూడా నేను అదే రోజు మా ఊరికి వచ్చి ఉంటేనే ఆ రోజు మా ఊరు మీద దాడి చేసిండ్రు 2007 మార్చి 1వ తారీఖు నాడు. అదే రోజు మా ఇల్లు కాలబెట్టిండ్రు. అప్పటి నుండి దాడి అనేది మొదలైంది. ఇక అప్పుడప్పుడు మధ్యలో దాడి జరిగేది, ఇవన్నీ చూసాం. జనాన్ని చంపింది ఇవన్నీ చూసాం, ఇల్లు కాలబెట్టిందని చూసాం. కానీ ఏ రోజు నేను చనిపోతా ఇక్కడ బతకలేను అనేది అయితే నాకైతే ఏ రోజులా రాలేదు. కుటుంబం కూడా నువ్వు రావాలి అక్కడ ఎందుకున్నావని ఏ రోజు అనలేదు నన్ను. నేను కూడా రావాలని అనలేదు. లాస్ట్ కర్రెగుట్ట దాడి అప్పుడు కూడా కర్రెగుట్ట నుండి ఆ దాడి నుండి కిందికి దిగి అప్పుడు మేము పశ్చిమ బస్తాల్లో పోయినా అక్కడ కూడా 8 సార్లు తప్పించుకున్నాం. 3 సార్లు ఫైరింగ్ అయింది. ఓ 4 కామ్రేడ్స్ అమరులైన్లు, ఓ 8 మంది గాయపడ్డారు. దండకారణలు సుదీర్ఘ ప్రయాణంలో కర్రెగుట్టలో ఆపరేషన్లు ఇవన్నీ కాకుండా గంగమ్మ సోనుగా మారిన తర్వాత మీ వివాహం ఎవరు పార్టీ నిర్ణయించిందా, చందర్ నిర్ణయించారు? చందర్ కాదు, సోని కాదు, పార్టీ. అయితే చందర్ ప్రపోజల్ చేసిండు. పార్టీ నన్ను అడిగింది. తర్వాత నేను దీంట్లో చెప్పదలసింది ఏంటంటే, నేను ఇంటికాడ ఉన్నప్పుడే మహిళా సంఘాలలో పనిచేశాను. అసలు ఈ పెళ్ళే నాకు వద్దు, ఇది ఎట్లాంటి సమాజం, ఇట్లా మహిళలకి ఇంత ఇక రకరకాలుగా మహిళల్ని ఇబ్బంది చేసుడు ఉంది, అసలు ఎందుకు పెళ్ళి వద్దు అనుకున్నామే, మరి చంద్రను చూసుకున్నామ్మా చెప్తున్నా అని అనుకొని తర్వాత పార్టీలో పోయినప్పుడు కూడా నేను చాలా సంవత్సరాలు పెళ్లి నిర్ణయం దేనికి రాలే. చందన్ని చేసుకుంటానని కూడా నేను ఏ రోజు అనుకోలే, వేరే వాడిని చేసుకుంటానని కూడా అనుకోలే. పార్టీ నన్ను అడిగింది, మేము ఇంతమంది మొత్తం మేము ఒప్పుకున్నాం, నువ్వు ఒక్కనే ఒప్పుకునేది ఉంది, ఆలోచించగలవు మా కోసమైనా అని అమరుడైన రామన్న, తర్వాత కటకం సుదర్శను, గణేష్ ఉయికే వీళ్ళందరూ నన్ను కూర్చోబెట్టి మాట్లాడిండ్రు. తర్వాత పార్టీ నిర్ణయం నా నిర్ణయం అని, మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, అంతేనాది, ఇక వేరే ఏం లేదు. అంటే జనతా సర్కార్ ప్రెసిడెంట్ కి వీళ్ళందరూ కూర్చోబెట్టారు, ఒప్పించారు. మీ పెళ్లి కూడా వీళ్ళందరూ కూర్చోబెట్టి ఒప్పించారు. పెళ్లి జరిపింది కూడా కటకం సుదర్శన్. నేను నీకు నాన్నగా దగ్గర ఉంటాను, నేనే నాన్ననుకో అన్నాడు. నేను నిన్ను ఒప్పించాను కనుక నేను ఉంటా పెళ్లి చేసే దగ్గర అన్నాడు. తను ఉండి పెళ్లి చేసి. ఏ సంవత్సరంలో? 2019 మే. ఎక్కడ జరిగింది అది? పామిడి ఏరియాలోనే, మన అది పాలగూడెం అనే గ్రామం. దండకారణి అనగానే ముందు హిడ్మా అందరు గుర్తుకొస్తుంటారు. మీకు ఎప్పుడైనా కనపడ్డాడమ్మా? హిడ్మా మేము ఎప్పటికీ కలిసేది, హిడ్మానికి ఎప్పటికీ కలిసేది. నేను వాటిలో వెళ్ళిన కానుండి ఆయన ఆ కిష్టారం ఏరియాలోనే ఎక్కువ ఉండేది, ఎక్కువ పనిచేసేది. నేను ఎప్పటికీ కలిసేది, నన్ను పిలిచేది, కలిసేది, మాట్లాడేది, మంచిగానే ఉండేది, మంచిగా మాట్లాడేది. జనతా సర్కార్ పట్ల ఆయనకి ఉన్న అభిప్రాయం ఏంటి? ఇక నాకు చాలా అంటే జనంలో వచ్చేది ఏంటి, ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, జనం ఏం కోరుతున్నారు, ఇక తను తిరిగేటప్పుడు జనంలో వస్తాయి అప్పుడప్పుడు అక్కడక్కడ, ఎక్కడ ఒక చోట చెరువు పోయాలని, ఇంకెక్కడ ఒక చోట బావి అవసరం ఉంది, వాళ్ళకు నీటి అవసరం ఉంది, ఇట్లాంటివి తనకు గుర్తుకొచ్చినాయి. తనకు ఇక కనపడ్డాయని కూడా నన్ను పిలిచి అక్కడ ఇది చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి, నువ్వు ఆ జనంతో మాట్లాడాలి, నువ్వు వాడికి పోవాలని కూడా మంచిగా చెప్పేది, పంపేది కూడా. ఆయన చెప్పేటట్టు నేను కూడా పోయేది.
మీ పార్టీకి సంబంధించింది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితో మీరు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన ముప్పాల గణప లక్ష్మణరావు గారు, వీళ్ళందరిలో ఎవరు మీకు బాగా ఇష్టం? మీరు కట్టుకున్న సుదర్శన్ చూశారు, లక్ష్మణరావు గారిని చూశారు, చాలా పెద్ద పెద్ద నాయకులందరూ చూశారు. అందరితో అంటే కట్టుకున్న సుదర్శన్ అంటే మీకు తండ్రి లాంటి అని చెప్పారు కాబట్టి మిగతా వాళ్ళలో ఎవరు మీకు బాగా ఇష్టం? నేను ఏ నాయకుని చిన్నోడు గొప్పగా నేను చూడలేదు. నాతో మాట్లాడే టైంలో అందరు నాతో మంచిగానే మాట్లాడేది. ఎవరెవరు మాట్లాడారు మీకు? నాతో ఇప్పుడు వచ్చిన దేవ్జీ గారు మాట్లాడేది, గణేష్ ఉయికే మాట్లాడేది, మన గాజరాల గణేష్ అన్న మాట్లాడేది, తర్వాత వేణుగోపాల్ మాట్లాడేది. వేణుగోపాల్ ప్రత్యేకంగా ఆసన్న ఉండేది ఎక్కువ. మా ఉత్తర బస్తాల్లో కనుక నేను ఎక్కువ ఆయనతో కలిసింది లేదు. అయితే నేను అటు జంతన సర్కార్ మీటింగ్ అని వెళ్తే 1-2 సార్లు అట్లా కలిసిండు, కానీ ఎక్కువ ఆయనతో కూర్చొని మాట్లాడింది లేదు. అయితే గణేష్ ఉయికే, గణేష్ అన్న, తర్వాత ఇక కట్కన్ సుదర్శను, వేణుగోపాల్, రాజుదాదా, కోసదాదా, ఇక తర్వాత మన గణపతి, వీళ్ళందరితో కలిసిన గణపతి గారు మీరంటే ఎందుకు ఇష్టం? అందరు ఇష్టం, తను కూడా ఇష్టం. ఎందుకంటే జంతన సర్కార్లలో ఫస్ట్ నుండి నేను పని చేసుకుంటూ వస్తున్నా. ఇక దాన్ని నడిపించేది ఎట్లా అని నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నడిపించగలవు అనేది ఎక్కువ ఇష్టపడేది. మీరు చెప్పిన పేర్లలో 2-3 తప్ప మిగతా అందరూ ఆయన అమరులయ్యారు. ఆ వార్త విన్నప్పుడు ఏమనిపించింది? బాధ అయింది, తట్టుకోలేనంత బాధ. మీకు పెళ్లి చేసిన కట్టుకున్న సుదర్శన్ చెప్పినప్పుడు చాలా రోజు బాధపడ్డా. సంవత్సరం పట్టింది కోలుకోవడానికి. ఇటువైపు బాగా యువకుడైన హిడ్మా చనిపోయినప్పుడు, ఇప్పటికి కూడా కోలుకోలేదు. రాజు దాదా, కోసాదాదా చనిపోయినప్పుడు అదంతా అందుకనే నేను ఇట్లా అయిపోయినా. ఒకవైపు జబ్బు, ఇంకొక వైపు ఈ అమరుల త్యాగాలు, ఇవన్నీ చూస్తే ఇప్పుడు కూడా అసలు నేను అడవిలో ఉన్నప్పుడు కూడా అంత అక్కడ ఈ 2005 అంటే 2025 నుండి తిన్నది దొరకంది తక్కువ, తినలేదు అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాక జనం పెట్టిండ్రు, మనకు తెలిసిన వాళ్ళు అంత అన్నం పెట్టిండ్రు, కానీ తినేది తక్కువ. ఎందుకంటే ఇంతమంది నాయకులను మేము కోల్పోతున్నాం. మీరందరూ రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని వెళ్ళారు. అవును. అవునా? అవును. కానీ ఆ వర్గానికి దూరం అవుతున్నప్పుడు ఏమనిపించింది? అది బాధ ఉంటుందన్న. నేను వచ్చేటప్పుడు నేను అసలే ఏ రోజు కూడా నేను బయటికి పోతా, ఇంటికి పోతా, ఇట్లా బతుకుతానని ఊహించలేదు కూడా. నేను ఇప్పుడే చెప్పాను కదా, మా కుటుంబం కూడా నన్ను ఒత్తిడి చేయలేదు ఏ రోజు కూడా. నీవు ఏ నమ్మకంతో పోయినావో ఆ నమ్మకంతో జనం కోసం పనిచేయి అని చెప్పిండు. అదే ఆ ప్రకారం నేను కూడా ఉన్నా. మళ్ళీ నేను తెలంగాణకి బదిలీ అయ్యి వచ్చాను, నేను ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అప్పటికే నాకు హెల్త్ బాగలేదు, నడవటానికి ఇబ్బంది. నేను నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది, వెప్పని తీసుకోవటానికి కానీ ఇవన్నీ తీసుకోవటం కానీ ఇబ్బంది. ఇక్కడికి వచ్చేసరికి జ్వరం అని నేను ఎప్పటికీ జ్వరం మందులే తినేది, కానీ నాకు లివర్ ప్రాబ్లం వచ్చిందని తెలియదు. ఇక్కడికి వచ్చాక పరీక్షలు చేయించినాక లివర్లో ప్రాబ్లం వచ్చింది. అది ఎంత మేరకు ఉందని తెలియదు. అయితే బయటికే పంపాలి, లేదంటే కష్టం అనేసరికి అప్పుడు ఇక్కడ కమిటీ నువ్వే ఆలోచించు. ఇక్కడ ఈ పరిస్థితి నేను 2012లో నేర్చుకున్నారా? పట్టుకోవడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. ఎవరి మీద కాల్చారు? ఎవరి మీద కాదు, మేము అప్పుడు కర్రెగుట్ట నుండి పశ్చిమ బస్తర్ పోయిన టైంలో అక్కడ ఏకేపోటి శవాన్ని ఉండే నాకు. అక్కడ పశ్చిమ బస్తర్ ఫస్ట్ దాడి జరిగినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. ఓ పెద్ద అవి ఇక తుప్పలు ఉన్నాయి కనుక ఎక్కడి నుండి ఎవరు కాల్స్తున్నారు అనేది కూడా తెలియదు. నేను లాస్ట్కు బయటకు వచ్చాను. చనిపోయింది అనుకున్నారు చాలామంది. ఆ తర్వాత ఇక లొల్లి చేసేసరికి ఇటు అన్నోళ్ళు ఉన్నారు, ఇటు పోలీసు వాళ్ళు ఉన్నారని అట్లా వచ్చేసాను. తర్వాత సెకండ్ మేము జూలై 8 తారీఖున 26వ తారీఖు నాడు మేము మళ్ళీ దక్షిణకి వచ్చేటప్పుడు మా మీద దాడి జరిగింది. అప్పుడు నేను ఇక అక్కడ ఎక్కువ మేము ఫైరింగ్ చేయలేదు, 3-4 తూటాలు ఫైరింగ్ చేసి వెనక్కి వచ్చేసాం అంతే. అడవిలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఇంకోటి ఉంది, మామిడి చెట్లు నాటడం. అదే ఆ ఫలాలు కూడా మీరు తినడం. ఒకసారి ఆ సంఘటన చెప్పండి. మామిడి చెట్లు అంటే మేము
7 దానికంట ముందు పార్టీ కూడా తీసుకున్నది. ప్రత్యేకంగా మేము తీసుకున్నది 2007 డివిజన్ సర్కార్ నిర్మాణం అయింది జూన్‌ల. 3 ఏరే జంతన సర్కారు, కిస్టారం, జగురుగుండ, పామేడు. ఈ 3 ఏరే జంతన సర్కార్లు నిర్మాణం అయినాక జిల్లా జంతన సర్కార్ నిర్మాణం అయింది. అప్పుడు మేము ఒక తీర్మానం చేసాం. చెట్లు మొక్కలు ఎక్కువ ఏవేవి తక్కువ ఉన్నాయో అవి నాటుకోవాలనేది. అట్లా మామిడి మొక్కలు ఎక్కువ నాటుకున్నాం మేము. నాటాలని చెప్పాము. అవి తోటలు కానీ తోటలుగా పెద్ద తోటలుగా కాకుండా, పెద్ద తోటలు వేయాలంటేనేమో దానికి చాలా కావాలి, నీళ్ళు కావాలి, ఇవన్నీ కావాలి కనుక అవి కొన్ని మన ఇక ప్రభుత్వం దగ్గర తెచ్చే నరసాలలో దొరికేటివి కూడా ఉండేది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి కూడా తెప్పించి మీరు ఎట్లనో వంచారు కనుక జనానికి మేమే వంచుతాం తెచ్చియండి అంటే వాళ్ళు ఎక్కడన్నా దింపేస్తే అక్కడ నుండి మేము తీసుకొచ్చి అక్కడ ఉన్నాయి తీసుకురండి అంటే వాళ్ళు ఊరు కూడా నాటిళ్ళు. కొన్ని మేము బడ్జెట్ ఇచ్చి మేమే మొక్కలు తెచ్చి సపరేట్గా పెట్టాము. తోటలుగా పెట్టాలని కూడా కొన్ని చోట్ల పెట్టాము, కానీ ఆఖరికి అక్కడ వాటికి నీళ్ళు కావాలి, కంచె ఇట్లాంటి ఎప్పటికీ చూడాలి. అవి నిర్బంధంతో మేము అక్కడ చూడలేకపోతే అవి మొత్తం పోయినాయి, తోటలుగా పెట్టినాయి. మిగతా జనం పెట్టినవి ఉన్నాయి. ఇక మొట్టమొదటిసారి నేను ఇప్పుడు ఇందాక చెప్పిన దుబ్బు మరకలలో ఉన్న చెట్లు, చెరువు కట్ట మీద ఉన్న చెట్లు సొంతంగా నేను నాటుకున్నాయి. అక్కడ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, ఇదివరకు కాయవలసింది, ఖాతకు రావాల్సింది. అవి మామిడికాయలు అయితే కాసినాయి. నేను అట్లా పోతా ఉంటే ఆ ఊరక్కలు, అమ్మ నీవు ఈ చెట్లు నాటావు కదా, ఏ రోజు ఈ పండు తినలేదని గింత ఒక బుట్టలో తెచ్చి వద్దన్నా కూడా ఆ బుట్ట నా చేతిలో పెట్టాను. చగ్గాం ఆ అడవిలో పోయి ఉంటేను వాళ్ళు వెనక వచ్చి ఆ ఒక బుట్టల అన్నం, తర్వాత మామిడి పండ్లు, ఇక వాళ్ళ దగ్గర ఏదేదో ఉంటాయి అవన్నీ ఇంకొక బుట్టలో పెట్టి వెనక తెచ్చి ఇచ్చిండ్రు. ఎందుకు ఇవన్నీ అంటే, మా దగ్గర క్యాంప్ వస్తుంది కదా, రేపు నువ్వు మా ఊర్లో కొత్తవు రావు, ఏమవుతావు బిడ్డ మాకు తెలియదు, ఇవాళనే మేము పెట్టింది నీవు తినిపోవాలి, నీవు ఏ తల్లి కడుపులో పుట్టావు కానీ మా ఊరు బిడ్డలాగా మాకు ఇగో చెరువు పోయించావు, ఇగో వ్యవసాయాన్ని నేర్పావు, మా బతుకులలో మార్పు తెచ్చావు బిడ్డ, ఒక్క బుక్క తినేదానికి ఏమైందని వాళ్ళ అన్నం పెట్టిండ్రు. వాళ్ళు తెచ్చేసరికి మేము ఒక 10 మంది ఉన్నాం, ఆనే కూర్చున్నాం, అన్నం తిన్నాం, ఓ బుర్రాల నీళ్ళు తెచ్చిండ్రు, తిన్నాం. ఇక వాళ్ళ ఆఖరికి లాల్సలం చేసి ఓ 2-3 మహిళలు ఓ అమ్మలాగా, వాటిని ఎప్పటికీ నేను అమ్మని పిలిచేది, వాళ్ళ బిడ్డని పిలిచే, వాళ్ళు ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. నీవు ఇప్పుడు మా ఈయలతోటి లాస్ట్ సోనిని మేము చూడము, సోని మమ్మల్ని చూడదు, చెప్పలేం బిడ్డ అని ఏడ్చుకుంటే వెళ్ళిపోయిండు. మేము వచ్చేసాం. మళ్ళీ ఒక రోజు 12 గంటలకి క్యాంప్ వచ్చింది అక్కడ. కదమ్మా, ఒకప్పుడు ప్రేమతో అన్నం పెట్టే వాళ్ళందరూ కూడా క్రమేపు భయంతో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భయం లేదన్నయ్య, అక్కడ చాలా మంది ఇదే చెప్తున్నారు, భయంతో పెట్టిండ్లు అంటారు, కానీ భయం కాదు అది, భయం పుట్టించింది ప్రభుత్వమే. భయం అంటే ఇప్పుడు కూడా చాలా మందిని మొన్నటిదాకా అన్ని క్యాంపులు ఉన్నా ఇడుమాలని కాపాడింది ఎవరు? ప్రజలే కదా. అంతసేపు అన్ని క్యాంపులు ఉన్నా కూడా ఇడుమాలని దొరకబట్టలేదే అక్కడ. అవును, చాలా మంది బయటకు వచ్చినాక అరెస్ట్ కావటం కానీ చనిపోవటం కానీ జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అన్ని దాడులు జరిగినా ఏ ఇంట్లోనో ఎక్కడనో గడ్డి మేట్లలోనో ఇంకెక్కడనో దాచిపెట్టి 3-4 రోజులు, వారం రోజులు దాచిపెట్టింది ఉంది. మరి కాదమ్మా, ఒకవైపు పైన డ్రోన్లు, కింద పోలీసులు, ఇన్ని తిరుగుతున్నా మీరు ఎలా దాక్కునేవారు? అది అక్కడ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ అది వేరే ఉంటది. దాక్కోవటం ఎట్లా, ఏం చేసుడు అనేది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే దాదాపు 15-20 కిలోమీటర్లు ఉంటాయి. ఎన్ని రోజులు పట్టేదమ్మా? మామూలు 1 కిలోమీటర్ నడడానికే మా కాళ్ళు నొప్పి పెడుతుంటాయి. పోవచ్చు, ఒక రోజు అంత పోతే పోవచ్చు. అది ఎండనా వాననా దాన్ని బట్టి ఉంటది నడక. కష్టపడాలి, దేనికైనా తెగించిపోతున్నాం కనుక ఆ నొప్పి అనేది కానీ బాధ అనేది కానీ ఉండదు. ఉన్నా కూడా సాధించగలం. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా అసలు? నేను చెప్పిన, ఇంకొకళ్ళు చెప్పిన ఓ మేరకు జనానికి నా వంతు నేను వాళ్ళకు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేశాననేదే నా ఫీలింగ్. అంటే నేను నా లక్ష్యాన్ని నెరవేర్చాను, నా లక్ష్యం సాధించానని నేను చెప్పట్లేదు, అది పార్టీ కూడా చెప్పదు. మీరు అనుకున్నది కొంత మేరకు సాధించారు మీరు అనుకుంటున్నారు, కానీ మీకు జన్మనిచ్చిన కుటుంబానికి ఏమైనా ఆదుకున్నారా? నేను ఇంతవరకు ఏం ఆదుకోలేదు.
అదే ఏరియాలో తిరిగేది. కానీ మా కుటుంబాన్ని 2012లో కలిశాను గంతే. అంటే మరి మీకు జన్మనిచ్చిన వాళ్ళకి మీరు రుణం తీర్చుకోరా? తీర్చుకోవాలి. కానీ నేను వచ్చిందే జనం కోసమని. అట్లాంటి నా కుటుంబంలాగా ఎంతోమంది జనం అమ్మాలు నాన్నోళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు. అందులో నా కుటుంబం ఒక భాగం, వాళ్ళు కూడా సభ్యులు అనుకుంటా. ఎందుకు మాకు బయటికి రావాల్సింది? అనారోగ్య సమస్యలా లేదంటే ఆపరేషన్ కగారు ప్రారంభమైందని? అట్లాంటిది ఏం లేదు. లాస్ట్ చివరి దాకా కూడా నేను ఇప్పుడు ఈ లివారీ సమస్య వచ్చింది, ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ చెప్పేదాకా కూడా నేను మందులు తిని నాకు అక్కడే నయం అవుతుందేమో, నాకు మందులు తెప్పించండి అని నేను వాదించేదాన్ని. ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా బయటికి రాకముందు ఓ 2-3 రోజులు తర్వాత నువ్వే ఆలోచించాలని వాటి చెప్పింది దామోదారు కూడా చెప్పింది. నువ్వు ఆలోచించాలి, ఏ ఊర్లో పెడతాం, ఊర్లో పెట్టినా నువ్వు అరెస్ట్ అవుతావు, నువ్వు టార్గెట్, బయటికి పంపినా అరెస్ట్ అవుతావు, నువ్వే ఆలోచించు. అయితే నేను పార్టీని వదిలిపెట్టి ఎట్లా పోవాలి? ఇన్ని సంవత్సరాలు పనిచేసి, బాల్యం నుండి ఇన్ని సంవత్సరాలు పనిచేసి వదిలిపెట్టి ఎట్లా పోవాలి? నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చింది చాలా. అప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలిపెడుతున్నా అనేది ఏ బాధ లేదు. కానీ ఇయ్యాలైతే మొత్తానికి ఈ బాధ నేను తట్టుకోలేను. నేను ఓను ఇప్పుడు పోయి ఏడ బతకాలి, ఏం చేయాలి అని నేను చాలా సేపు మొండిగా ఉన్నా. అయితే నువ్వే ఆలోచించాలి, నీ నిర్ణయం ప్రకారం మేము ఆలోచించుతాం. ఇక్కడైతే నువ్వు బతకలేవు, అరెస్ట్ అయితే ట్రీట్మెంట్ మంచిగా జరగదు, నువ్వు ఆలోచించు అనేసరికి నేను అక్కడ ఉన్నానంటే నాతో 10 మంది ఉండాలి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నా కోసం? అంటే నన్ను మొయ్యడము ఇది అది చేయవలసి వస్తుంది. ఇదంతా నా కోసం 10 మంది సావటం ఎందుకు వాళ్ళకి ఈ టైంలో? అదేదో ఇక్కడ దాడి జరగదని కాదు, ఇక్కడ కూడా రేపు దాడి జరుగుతుంది. నా కోసం వాళ్ళని బాధ పెట్టొద్దు, సరే పార్టీ అనుకున్నట్టు నేను పోతా అని ఆఖరి నిర్ణయం తీసుకొని నేను చెప్పేసరికి నేను ఏ రోజు చెప్పానో అదే రోజు ఏపీడి పెట్టి పంపించింది. లేటు కూడా చేయలే. ఈమె మళ్ళీ తర్వాత బోన్ అంటది. ఎక్కడ పెట్టారు ఏపీటీ మీకు? అది నాకు తెలియదు, ఎక్కడ అనేది కూడా తెలియదు. అడవిలోంచి బయటికి రావడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అప్పటికి నేను గడియారం ఇవన్నీ ఇచ్చి వచ్చేసాను. పోతున్నాననే మాట ఎప్పుడు అట్లా కమిటీ ముందు పెట్టాను, అప్పటి నుండి నేను అన్నమే బంద్ పెట్టాను. ఎన్ని గంటలు పట్టింది రోడ్డు మీద రావడం? నేను టైం ఏం చూడలేదన్న. రోడ్డు మీకు వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చారా? ఇక పోలీసులకు రావటం అంటే ఎట్లా రావటం అన్నది ఇక నాకు తెలియదు. ఆ నైట్ తీసుకొచ్చిండ్రు, ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రో ఏందో నాకైతే తెలియదు. నేను అట్లా ఆ వెహికల్ మీద కూర్చున్నాను అంటే ఇక హైదరాబాద్ వెళ్ళేదాకా నాకు తెలియదు. వచ్చిన తర్వాత ఒకప్పుడు ఆ ఊరు వెళ్ళారా మీరు? పుట్టిన ఊరికి ఇంతవరకు పోలేదు. బయట ప్రపంచం చూసారు, ఏమనిపిస్తుంది హైదరాబాద్ చూడగానే? హైదరాబాద్ నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా చూశాను 2-3 సార్లు. అవునా? హాస్పిటల్ కానీ ఇంటికాడ ఉన్నప్పుడే, పార్టీకి వెళ్ళినప్పుడు కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు. అప్పటికి మార్పు వచ్చిందా? మార్పు ఉంది, మార్పు లేదని మనం చెప్పము. సమాజంలో కొన్ని మార్పులు వచ్చినాయి, మార్పులు ఉన్నాయి. కాకపోతే ఇంకా పేదవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అది ఇప్పుడు ఉంటారు కదమ్మా. పార్టీ ప్రజలు దూరం అవడానికి ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్న లైన్ అనేది కరెక్ట్ కాదు, అది ఎప్పుడుదో లైన్, ఇప్పుడు ఇంకా అదే ఉంటున్నారు కాబట్టి దూరం పెరిగింది అంటారు. మీరేమంటారు? నేను అది ఇప్పటిదాకా పై కమిటీ వాళ్ళు చెప్తున్నారు, నేను దాంట్లో పోలేదు, నేను చెప్పను కూడా. అది నా పరిధి కాదు, నా జనతా సర్కార్ పరిధి కనుక నేను ఇది చెప్తా కానీ గడిపోదు. సరే, చివరిగా చెప్పండి. జనతా సర్కార్లో మహిళలందరికీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళలో రాజకీయ చైతన్యం కల్పించడం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ విధంగా తయారు చేశారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అదే కార్యక్రమం చేపడతారా, లేదు మీ ఆరోగ్యం అంతా జాగ్రత్త తీసుకొని అమ్మా నాన్నకి చంద్రతో పాటు హాయిగా ఉంటారు? నేను హాయిగా ఉండాలని ఏ రోజు కూడా అనుకోలేదు. నాకు ఎంత చేతన అవుతుందో అంతా మళ్ళీ ఆ ప్రజల దగ్గర పోయి పనిచేయాలనుకుంటున్నాను. నేను ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ సమస్య ఉంది, ఎంత మేరకు నేను చేయగలను, ఒక్క ఊరికి చేయగలనా, లేకుంటే ఒక 10 ఊర్లకు చేయగలనా, ఏ పని చేయగలను కదా, ఇప్పుడున్న ప్రాంతంలో కూడా చేయొచ్చు కదా. ఏ ప్రాంతంలో అయినా చేస్తా కానీ ఇక నాకు అక్కడే పోయి చేయాలనుకుంటున్నా. నాకు అంటే క్యాంపులు ఉంటుండగా కూడా, క్యాంపులు ఉన్నా నేనేమన్నా తుపాకు పట్టుకొని పోతాను అక్కడ, ఇప్పుడు మాట్లాడతా అంతే. దానికి ఇక మళ్ళీ క్యాంప్ ఏంటి, ఇంకొకటి ఏంటి, క్యాంపే
అయితే ఇక భారత ప్రభుత్వమే రమ్మని పిలిచింది కదా, అవును. మళ్ళీ ఇంకా క్యాంప్ ఎందుకు, క్యాంప్ ఉండని. అంటే మీరు తిరిగిన ప్రాంతాలన్నీ అసలు చూడాలనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడాలని. మాట్లాడాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. ఆ. నా కుటుంబాన్ని ఇప్పుడు చూస్తానా రేపు చూస్తానా అని లేదు, కానీ జనాన్ని చూడాలని అయితే మొత్తానికి ఉంది. ఎన్ని సంవత్సరాలు అమ్మ అక్కడ ఉంటారు మీరు? నేను 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఉమ్. క్షేమం 2004 అక్టోబర్లో పోయినా, మళ్ళీ 2025 అక్టోబర్లో వచ్చా. రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పది అంటున్నారు గంగ అలియాస్ సోని. 20 సంవత్సరాల పాటు దండకారులు ఉన్నాను, ఆదివాసుల అభిమానం కోరుకున్నాను, బయటకు వచ్చాను. తన ఆరోగ్య సమస్యలు బాగుంటే మరొకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే పనిచేసి వాళ్ళతోనే తిరగాలన్నది ఆమె కోరిక. ఇది ఈ వారం గంగతో అలియాస్ సోనితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంత నమస్తే నమస్తే మన కోరిక నెరవేరాలని కోరుకుందాం. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjan sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.